అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఇన్ఫినిటీ ఆస్ట్రాలజికల్ సైన్సెస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే మాస్ ఫేమ్, చరిత్రలో మిగిలిపోయే కొన్ని జాతకాలు. చరిత్రలో మిగిలిపోయే జాతకాలు అంటే కొంతమంది పుడతారు, వాళ్ళు ఎలాంటి పేరు తెచ్చుకుంటారంటే అంత పేరు వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా వాళ్ళు ఎప్పటికీ గుర్తుండిపడిపోతారు ఈ భూమి మీద. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పొలిటీషియన్స్ తీసుకోండి. ఇప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు, ఆయన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్, ఫార్మర్ ప్రైమ్ మినిస్టరు. ఆయన చనిపోయారు, బట్ ఆయన పేరు ఇంకా అలానే ఉంది. మహాత్మా గాంధీ తీసుకోండి, ఆయన ఫ్రీడమ్ ఫైటరు, ఆయన చనిపోయారు, బట్ ఆయన పేరు అనేది ఇప్పటికీ అలానే ఉంది. సరోజినీ నాయుడు గారు, ఆవిడ కూడా నైటింగేల్ ఆఫ్ ఇండియా అని పేరు సంపాదించుకున్నారు. ఆవిడ గారు కూడా చనిపోయారు, బట్ ఆవిడ పేరు ఇప్పటికీ అలానే ఉండిపోయింది. సో ఇలాంటి ఒక మాస్ ఫేమ్, చరిత్రలో మిగిలిపోయే కొన్ని జాతకాలు, అంటే అలాంటి జాతకాలు అంటే చరిత్రలో మిగిలిపోయే అలాంటి యోగాలు జాతకాల్లో ఎలా ఏర్పడుతుంది అనే దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాము. ఫస్ట్ మనకి ఫేమ్ అండ్ రికగ్నిషన్, పేరు మరియు ఆ అట్రాక్షను, ఆ గుర్తింపు అనేది తీసుకురావాలంటే ముఖ్యంగా దానికి రీజనింగ్ ప్లానెట్, నేమ్ అండ్ ఫేమ్ అండ్ రికగ్నిషన్, ఈ మూడింటిని సిగ్నిఫై చేసే ప్లానెట్ ఏదైనా ఉంది అంటే సూర్యుడు. సూర్యుడు కనుక ఎవరి జాతకంలో బాగుంటాడో వాళ్ళు ఆటోమేటిక్గా రికగ్నిషన్ పొందుతారు. ఇది నేను పోయిన వీడియోలోనే చెప్పాను. స్వామి వివేకానంద గారి జాతకంలో లగ్నంలో సూర్యుడు ఎలాంటి రోల్ ప్లే చేశాడు అని. సో అలాంటి సూర్యుడు మనకు కొందరి సెలబ్రిటీస్ జాతకాల్లో ఎలా యోగాన్ని తెచ్చిపెట్టాడో ఇప్పుడు మనం చూడబోతున్నాం. సూర్యుడు ఎప్పుడూ రికగ్నిషన్కి కారకుడు, నాట్ నెససరీలీ ఇన్ పర్టికులర్ ఫీల్డ్. ఇలాంటి రంగంలోనే వాళ్ళు పైకి రావాలనేది కాదు, కానీ సూర్యుడు కనుక బాగున్నట్టయితే ఎలాంటి రంగంలోనైనా మంచి పేరు, ప్రఖ్యాతి, గుర్తింపు తెచ్చుకోగలరు. అది కళలోనైనా సరే, రాజకీయంగానైనా సరే, పారిశ్రామికవేత్తగా అయినా సరే, ఒక వ్యవసాయదారుడిగానైనా సరే. మనం చూస్తుంటాం కదా, బెస్ట్ అగ్రికల్చరిస్ట్ అని కొందరికి అవార్డులు ఇస్తూ ఉంటారు, అది కూడా రికగ్నిషనే. అంతెందుకు, కొంతమంది నక్సలైట్స్ ఉంటారు, వాళ్ళు కూడా రికగ్నిషనే. ఇప్పుడు ఒక టెర్రరిస్ట్స్ ఉంటారు, దావూద్ ఇబ్రహీం తీసుకోండి, ఆయన రికగ్నైజ్ అయ్యాడు, బట్ చెడ్డ పేరు ఉంది ఆయనకు, అంతే. అడాల్ఫ్ హిట్లర్, ఆయన మూలాన ఎంతమంది చనిపోయారో మనందరికీ తెలుసు. వరల్డ్ వార్ 2కి రీజన్నే ఆయన. సో ఆయన పేరు ఇప్పటికీ ఉండిపోయింది. ఎలా ఉండిపోయిందంటే ఆయనను తలుచుకోగానే అందరికీ ఒక భయము, ఒక చెడు అభిప్రాయం కలుగుతుంది. అది కూడా నేమ్ అండ్ ఫేమ్ అండ్ రికగ్నిషనే, బట్ అది పాజిటివ్ నేమ్ కాదు, ఒక బ్యాడ్ నేమ్ అని చెప్పాలి. అది కూడా ఫేమస్ అవ్వడమే అలాంటిది కూడా. కొంతమంది సీరియల్ కిల్లర్స్ ఉంటారు, దొంగలు ఉంటారు, వాళ్ళు కూడా కొన్ని తప్పులు చేసి హైలైట్ అవుతూ ఉంటారు మన సమాజంలో. ఎలాంటి దానికైనా సరే సూర్యుడు బాగుండాలి. అది మంచి పేరైనా సరే, చెడ్డ పేరైనా సరే, సూర్యుడు గనక బాగున్నట్టయితే, సూర్యుడు బలం గనక బాగున్నట్టయితే పేరు అనేది ఆటోమేటిక్గా ఒక మనిషికి వచ్చేస్తుంది. అది ఎలాంటి రంగంలోనైనా సరే. కొంతమంది కవులు ఉంటారు, వాళ్ళు కూడా మంచి పేరు తెచ్చుకుంటారు. ఒక జ్ఞానపీఠ అవార్డు తీసుకోవడం కానీ ఇలాంటివన్నీ ఎవరికి వస్తుందంటే జస్ట్ ఆ పోయిటిక్ టాలెంట్ ఉన్నంత మాత్రాన అలాంటివి రాదు. కోర్స్ వాళ్ళు మంచి పోయమ్స్ రాస్తారు, మంచి పద్యాలు రాస్తారు, జనాలకి అది చదవగానే మనసుకు ఒక ఇంపు కలుగుతుంది. బట్ వాళ్ళు రాసే పద్యాలు అనేవి సమాజానికి వెళ్ళి చేరతాయా లేదా అనేది అన్ని డిసైడ్ చేసేది ఎవరంటే సూర్యుడు. ఈరోజు మనము జాతకంలో పేరు, ప్రఖ్యాతి ఎలా వస్తుంది అనే దాని గురించి మాట్లాడుకోబోతున్నాము. అందులో ఫస్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి సూర్యుడి యొక్క బలము. సూర్యుడు ఎలా ఉంటాడు లగ్నంలో, అదొక కామన్ పాయింట్. దానికి మనం ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా నేను నీకు వివరించబోతున్నాను. సో ఫస్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి సూర్యుడి బలము జాతకంలో ఎలా ఉంది, అది నంబర్ 1. నంబర్ 2, మనము ప్రతి ఒక్కరి జాతకంలోనూ కేంద్రాలు అని 4 ఇళ్ళు ఉంటాయి, కేంద్ర స్థానాలు. వాటిని మనం విష్ణు స్థానాలుగాను పరిగణిస్తాం. కేంద్ర స్థానాలు, విష్ణు స్థానాలు ఏవేవైతాయంటే లగ్నము అంటే 1వ ఇల్లు, సుఖస్థానము అంటే 4వ ఇల్లు, కళత్ర స్థానము అంటే 7వ ఇల్లు,
తర్వాత రాజ్యస్థానము 10వ ఇల్లు. ఇందులో మోస్ట్ పవర్ఫుల్ కేంద్రం ఏదంటే రాజ్యస్థానము, కీర్తిస్థానము. 10వ ఇల్లు ఉంది కదా, అదే ఒక మనిషికి రికగ్నిషన్ని, నేమ్ అండ్ ఫేమ్ని తీసుకొచ్చే ఇల్లు. తరువాత 11వ ఇల్లు కూడా నేమ్ అండ్ ఫేమ్ని సిగ్నిఫై చేస్తుంది. ఎలాగంటే 11వ ఇల్లు దేని సిగ్నిఫై చేస్తుందంటే లార్జ్ ఆర్గనైజేషన్స్, గ్రూప్స్, పొలిటికల్ పీపుల్, గవర్నమెంటు, నెట్వర్క్ సర్కిల్స్, ఫ్రెండ్ సర్కిల్స్, ఎంప్లాయీస్ యూనియన్, ఇలాంటివన్నిటిని సూచించేది 11th హౌస్. సో ఆటోమేటిక్గా లార్జ్ ఆర్గనైజేషన్స్ అంటేనే రికగ్నిషన్. అలాంటి ఆర్గనైజేషన్స్కి హెడ్ కావాలంటే 11th హౌస్, ఆ తర్వాత 11th లార్డ్ ఇద్దరు బాగుంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి హెడ్ అయ్యే అవకాశం అనేది మనిషికి దొరుకుతుంది. ఎప్పుడైతే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి హెడ్ అవుతాడో అతనికి రికగ్నిషన్ అనేది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఇది సెకండ్ పాయింట్. ఈ 4 కేంద్రాల్లోనూ మేలిఫిక్స్ అంటే నైసర్గిక పాపగ్రహాలు అంటే ఏంటి? సూర్యుడు, కుజుడు, శని, రాహువు, కేతువు. ఈ 5 గ్రహాలు గనక కేంద్ర స్థానాల్లో గనక ఉన్నట్టయితే ఆ మనిషి ఎలాగోలా పేరు సంపాదించుకుంటారు. అంటే పేరు సంపాదించుకోవడానికి ఛాన్సెస్ అనేది హైగా ఉంటాయి ఇలాంటి వ్యక్తులకి. ఎవరికి? కేంద్రాల్లో గనక నైసర్గిక పాపగ్రహాలు ఉంటే ఛాన్సెస్ ఫర్ గెట్టింగ్ నేమ్ అండ్ ఫేమ్ విల్ బి వెరీ మచ్ హై. ఆ తర్వాత తొందరగానే వాళ్ళు పేరు చేసేస్తారు. లైఫ్లో ఒక 40 years 50 years రీచ్ అవుతూ ఉండగానే వాళ్ళంటే ఎవరని సమాజానికి మొత్తంగా తెలిసిపోతుంది. కొంతమంది ఉంటారు, వాళ్ళు పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు వాళ్ళు ఎవరనేదే తెలుసుండరు. వాళ్ళ జాతకాన్ని కనుక మీరు తీసుకున్నట్టయితే ఇలాంటి మేల్ ఫిక్స్ మేబీ కేంద్రాల్లో ఉండొచ్చేమో కానీ అంత పవర్ఫుల్గా ఉండరు. బట్ 90% ఆఫ్ దెమ్ వాళ్ళకి కేంద్రాల్లో నైసర్గిక పాపగ్రహాలు ఉండరు. అందుకే వాళ్ళు నేమ్ అండ్ ఫేమ్ చేయలేకపోతారు. ఇది నంబర్ 2. నంబర్ 3 ఏంటంటే కొన్ని రాజయోగాలు అనేది ఏర్పడతాయి. ఎస్పెషల్లీ ఈ రాజయోగాలు అంటే, యోగము అంటే ఎప్పుడైతే ఒక 2 గ్రహాలు కలుస్తాయో ఏదైనా ఇంట్లో, ఎయిదర్ పొజిషన్ వైజ్ కానీ, ఆస్పెక్ట్ వైజ్ కానీ, లేదా పరివర్తన వల్ల కానీ మనకి యోగం అనేది 3 రకాలుగా ఏర్పడుతుందండి. ఒకటి గ్రహాల కలయిక ద్వారా ఏర్పడే ఒక యోగము, తర్వాత గ్రహాలు ఒకరిని ఒకరు చూసుకోవడం వల్ల ఏర్పడే ఒక యోగము, తర్వాత గ్రహాలు పరివర్తన చెందితే ఏర్పడే యోగము. పరివర్తన అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సూర్యుడు, చంద్రుడు తీసుకున్నాం, 2 గ్రహాలు. సూర్యుడి ఇల్లు వచ్చేసి సింహరాశి, చంద్రుడి ఇల్లు వచ్చేసి కర్కాటక రాశి. ఇప్పుడు పరివర్తన అంటే సూర్యుడు గనక కర్కాటక రాశిలో ఉండి చంద్రుడు గనక సింహరాశిలో ఉన్నట్టయితే దానినే మనం పరివర్తన యోగము అంటాం. అంటే నా ఇంట్లో నువ్వు, నీ ఇంట్లో నేను, ఆటోమేటిక్గా నీ ఎనర్జీ నాకు, నా ఎనర్జీ నీకు ఎక్స్చేంజ్ అవుతుంది. అక్కడ మనం వేరే ఇళ్లలో ఉన్నా కూడా మనకు ఒక ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది జరుగుతూ ఉంటుంది. దీన్ని మనం స్వక్షేత్రం కింద కూడా లెక్కించవచ్చు. బట్ దాన్ని స్వక్షేత్రం కింద కరెక్ట్గా 100% దాన్ని స్వక్షేత్రం అని మనం చెప్పడానికి ఇంకా డిస్కషన్స్ అనేవి జరుగుతూ ఉంది అస్ట్రాలజికల్ ఫీల్డ్లో. సో పరివర్తన యోగం అనేది మోస్ట్ పవర్ఫుల్. 2 గ్రహాలు కనుక వాళ్ళ ఇంటిని ఎక్స్చేంజ్ చేసుకున్నట్టయితే దానినే మనం పరివర్తన యోగం అంటాం. సో యోగంలో మనకి 3 కేటగిరీలు ఉన్నాయి. ఒకటి గ్రహాల కలయిక, 2 గ్రహాలు చూసుకోవడం ఒకరినొకరు, 3 పరివర్తన. సో మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదండి 3 రీజన్స్ ఫర్ గెట్టింగ్ మాస్ అండ్ ఫేమ్. సూర్యుడి స్ట్రెంగ్త్ ఎలా ఉంది, తర్వాత కేంద్ర స్థానాల్లో ఎలాంటి గ్రహాలు ఉన్నారు, తర్వాత రాజయోగాలు ఏమైనా ఉన్నాయా జాతకంలో, అలాంటివి మెయిన్గా మనకి నేమ్ అండ్ ఫేమ్ని సూచిస్తుంది. సో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్లోకి వెళ్ళిపోతాం. ఈ ఎగ్జాంపుల్స్ అనేవి నేను ఎందుకు ఇస్తాను అని అంటే ఎస్పెషల్లీ సెలబ్రిటీస్ ఎగ్జాంపుల్స్. సెలబ్రిటీ అంటే అందరికీ తెలుసుంటారు. నేను ఒక అనానిమస్ వ్యక్తిని కూడా తీసుకొచ్చి మీకు చెప్పొచ్చు, బట్ నాకు ఆయన తెలుసుంటారు కానీ వీక్షకులకి ఆ అనానిమస్ వ్యక్తి ఎవరనేది తెలుసుంటారు. తర్వాత ఆ అనానిమస్ గురించి చెప్పినా కూడా నమ్మేవాళ్ళు చాలా క్వశ్చన్స్ అరేజ్ చేస్తారు. ఎలా మీరు చెప్తారు, ఎవరు ఈయన, అసలు పేరుకు చెప్తున్నాడా, నిజంగా చెప్తున్నాడా, లేకపోతే అబద్ధం చెప్తున్నాడా, లేదా ఏదో ఉంది దీంట్లో గ్రహాల కాంబినేషన్ ఉంది అని చెప్తున్నాడా అనేసి కొన్ని క్వశ్చన్స్ అరైజ్ అవుతాయి. అందుకనే నేను అనానిమస్ వ్యక్తుల గురించి చెప్పను.
ఆ తర్వాత అనానిమస్ వ్యక్తుల గురించి చెప్పాలంటే వాళ్ళ పర్మిషన్ కూడా కావాలి మనకు. అవును మా జాతకాన్ని మీరు చెప్పొచ్చు అని పర్మిషన్ ఇస్తేనే మనం చెప్పగలము. సెలబ్రిటీస్ జాతకాలు ఎందుకు చెప్తున్నానంటే, సెలబ్రిటీస్ జాతకాలు అనేవి ఆటోమేటిక్గా మనకి ఇంటర్నెట్ డేటాబేస్లో లభ్యంగా ఉన్నాయి. ఆ తర్వాత వాళ్ళ జీవితాలు అనేవి అందరికీ తెలుసు. ఒక సెలబ్రిటీ అంటే ఆయన జీవిత చరిత్ర అందరికీ తెలిసి ఉంటుంది మ్యాక్సిమం జనాలకి. ఆయన ఇలాంటి కష్టాలు ఒడిదుడుకులకు లోనయ్యారు, ఇలాంటి పీరియడ్లో అభివృద్ధిలోకి వచ్చారు, ఇలాంటి విషయాలన్నీ సెలబ్రిటీస్ జాతకాలు మెయిన్గా జనాలందరికీ తెలిసి ఉంటుంది. అందుకే నేను సెలబ్రిటీస్ జాతకాన్ని ఎంచుకొని చెప్తుంటాను. మీకు గనక క్వైరీస్ ఏమైనా ఉన్నట్టయితే దయచేసి కమెంట్ సెక్షన్లో మీ క్వైరీని పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్లోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ మనం తీసుకోబోయే ఎగ్జాంపుల్ ఎవరిదంటే డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిది. మీకు తెలుసు, హీఈస్ ఎ వెరీ గ్రేట్ సింగర్. ఆయన ఇప్పటికీ చరిత్రలో మిగిలిపోతాడు. ఇంకా ఈ భూమి ఎంతకాలం ఉంటుందో అంతకాలం వరకు ఆయన పేరు అనేది ఒక చిరస్మరణీయంగా మిగిలిపోతాడు. ఆయన జాతకం చూసుకుందాం మనం ఇప్పుడు. ఫస్ట్ మీకు స్క్రీన్ పైన కనబడుతుంది ఆయన జాతకము. ఆయన పుట్టింది సింహలగ్నంలో. చూడండి, లగ్నమే సింహలగ్నము. సింహం అంటే మనకు కాలపురుష చక్రంలో పంచమ స్థానం అవుతుంది. పంచమ స్థానం దేన్ని ఇండికేట్ చేస్తుందంటే స్టేజ్ పర్ఫార్మెన్సు, క్రియేటివిటీ, ప్రోజని, సంతాన స్థానము, కళలు, ఇలాంటివన్నిటిని ఫిఫ్త్ హౌస్ ఇండికేట్ చేస్తుంది. మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకు కళలు, క్రియేటివిటీ, సంతానము మూడు ఫిఫ్త్ హౌస్కి ఎందుకు ఇంటర్లింక్ చేశారని ఎప్పుడైనా ఆలోచించండి మీరు. ఇప్పుడు పిల్లలు పుట్టాలంటే ఒక మనిషికి, మెయిన్గా మగవాళ్ళకి వీర్యం అనేది సక్రమంగా ఉత్పత్తి కావాలి. వీర్యం అనేది ఏంటంటే ఒక జీవాన్ని ఉత్పత్తి చేయగల శక్తి వీర్య కణాలకు ఉంటుంది. అలాంటి వీర్య కణాలని జాతకంలో ఏ ఇల్లు సూచిస్తుందంటే 5వ ఇల్లు. దానికే మనం 5వ ఇంటిని మగవాళ్ళకి చూసేది. సంతాన స్థానానికి మనం మగవాళ్ళకి 5వ ఇంటిని చూస్తాం. 5వ ఇల్లు పంచమ స్థానాధిపతి. వీళ్ళు గనక ఏమైనా బలహీనంగా ఉంటే వాళ్ళకి సంతానం కలగడానికి కొంచెం ఇబ్బందులు తలెత్తుతాయి. మీరు ఎప్పుడైనా చూడండి, మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ 5వ ఇంట్లో కనుక రాహువు కేతువు కనుక ఉంటే, అంటే అందరికీ కాదు, ఫర్ సమ్ పీపుల్, మేబీ 70% పీపుల్కి అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఫస్ట్ పుట్టే ఒక ప్రోజని. కాబట్టి ఫిఫ్త్ హౌస్ అనేది మనకి స్పర్మ్ ప్రొడక్టివిటీని చూపిస్తుంది జాతకంలో. స్పర్మ్స్ అంటే ఏంటి? ఒక మనిషిని క్రియేట్ చేయగలిగే ఒక ఎబిలిటీ. ఆ ఎబిలిటీ మనకి ఫిఫ్త్ హౌస్ ద్వారా చూపిస్తుంది జాతకము. ఆ సెక్షువల్ ట్రాన్స్మ్యుటేషన్, ఆ స్పర్మ్స్ని ఒక మగవాళ్ళు క్రియేటివిటీగా ఎలా మార్చిపోతున్నారు అనేది. సో పిల్లలకి కూడా ఫిఫ్త్ హౌసే, క్రియేటివిటీకి కూడా ఫిఫ్త్ హౌసే. ఇప్పుడు కళలు అనేవి క్రియేటివ్గా మనం చూడాలి. అది ఏదో ఒక ఇప్పుడు ధనము, ఆస్తులు అలాంటివి కాదు. క్రియేటివిటీ అనేది అలాగే ఫ్లోలో రావాలి. అది ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు పాడతారు, అలా పాడడం ఇంకెవరి తరం కాదు. బాలసుబ్రహ్మణ్యం గారు ఒక్కరే. అలాంటి వారు ఇంకెవరు రారు. ఆ తర్వాత ఆయన ప్లేస్ని సింగర్స్ వేరే ఎవరు రీప్లేస్ చేయలేరు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అంటే ఆయన ఒక్కరే. సో క్రియేటివిటీ అనేది ఫిఫ్త్ హౌస్ వల్లనే వస్తుంది. మనం న్యాచురల్ జోడియాక్ గనక తీసుకున్నట్టయితే కాలపురుష చక్రంలో పంచమ స్థానం అనేది సింహం అవుతుంది. సింహానికి అధిపతి ఎవరు? సూర్యుడు మనకి స్టేజ్ పర్ఫార్మెన్స్ కూడా చూపిస్తాడు. ఎందుకంటే ఫిఫ్త్ హౌస్ ఈజ్ ఆల్సో ఏ సెంటర్ ఆఫ్ స్టేజ్ అనేసి. ఇప్పుడు కొంతమంది పాడతారు కదండి, కచేరీలు చేయడము, స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడము, డ్యాన్సు, సర్కస్, ఇలాంటివన్నీ మనకి ఫిఫ్త్ హౌస్ ద్వారానే తెలుస్తుంది. ఇప్పుడు సర్కస్లో ఏం చేస్తారంటే స్టంట్స్ చేస్తారు, జోకర్ వచ్చేసి కామెడీ చేస్తాడు, కొన్ని ఆసక్తికరమైన విషయాలన్నింటినీ వాళ్ళు చేసి చూపిస్తూ ఉంటారు సర్కస్లో. మ్యాజిక్ చేయడము, ఇలాంటివన్నీ క్రియేటివిటీ. అది మనం సాధారణంగా అందరిలో చూసేటటువంటి ఒక విషయం కాదు క్రియేటివిటీ అనేది. కొంతమంది దగ్గర మాత్రమే చూడగలిగే విషయం క్రియేటివిటీ అనేది. సో అలాంటి క్రియేటివిటీని సూచించేది వచ్చేసి ఫిఫ్త్ హౌస్. పంచమ స్థానము కాలపురుష చక్రంలో సింహం అయినందువల్ల సూర్యుడు మనకి రికగ్నిషన్కి మెయిన్ రీజనింగ్ ప్లానెట్ అవుతాడు. మీరు చూడండి, డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి జాతకంలో లగ్నం వచ్చేసి సింహలగ్నము. ఆ తర్వాత ఆ లగ్నాధిపతి సూర్యుడు ఎక్కడున్నాడో చూడండి, 10వ ఇంట్లో ఉన్నాడు.
సూర్యుడికి 10వ ఇల్లు దిగ్బలము. దిగ్బలము అంటే ఏంటంటే ఒక గ్రహానికి జాతక చక్రంలో పర్టికులర్ ఇంట్లో ఒక బలం ఏర్పడుతుంది. దిగ్బలము అంటే ఆ గ్రహానికి ఆ ఇంట్లో ఉంటే తాను పనిచేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. సూర్యుడికి 10వ ఇల్లు అనేది దిగ్బలము. 10వ ఇల్లు మనకు దేన్ని సూచిస్తుందంటే మనం చేసే కర్మ, సొసైటీలో మన నేము, ఫేము, రికగ్నిషన్ను, ఆ తర్వాత మన రెప్యుటేషన్, ఇలాంటివన్నిటిని సూర్యుడే సూచిస్తాడు. ఆ తర్వాత మెయిన్లీ 10th హౌస్ రాజ్యస్థానం. మనం ఇన్ని రోజులు బతికినంత కాలము మనం చేసుకున్న పనులు, మన గుర్తింపు సమాజంలో ఎలాగ ఉంటుంది అనే దాన్ని 10th హౌస్ సూచిస్తుంది మనకి. ఎప్పుడైనా చూడండి, ఒక మనిషి ఎవరు అంటే మనం వాళ్ళ పేరుని బట్టి గుర్తించము, వాళ్ళు చేసే పనిని బట్టే గుర్తిస్తాము. అందుకే 10th హౌస్ అనేది కీర్తి స్థానం అవుతుంది. 10వ ఇల్లు మనకి రాజ్యస్థానము, కర్మస్థానము, కీర్తిస్థానము. రాజ్యస్థానం ఎందుకు అన్నారంటే గవర్నమెంటు. ఇప్పుడు సూర్యుడే కదా మనకి సోలార్ సిస్టంలో అన్ని ప్లానెట్స్ని గవర్న్ చేసేది. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఫర్ ఎంటైర్ సోలార్ సిస్టమ్ ఎవరు? సూర్యుడే. అలాంటి సూర్యుడికి జాతక చక్రంలో 10th హౌస్లో గనక ప్లేస్ అయితే ఆయనకి ఎలాంటి పవర్ వస్తుందో చూడండి. మంచి అడ్మినిస్ట్రేటివ్ పవర్ వస్తుంది. అక్కడ రికగ్నిషన్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మాస్ పుల్లింగ్ అంటారు కదా, నలుగురి అటెన్షన్ గ్రాప్ చేసే ఎబిలిటీ సూర్యుడు కనుక 10th హౌస్కి వెళ్ళిపోతే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అది ఎలాంటి హౌస్ అయినా సరే. సూర్యుడు నీచబడిపోయినా కూడా 10వ ఇంట్లో కనుక ఉన్నట్టయితే దిగ్బలం చెందుతాడు అక్కడ. బట్ ఆ వే ఆఫ్ అట్రాక్షన్ అనేది నాట్ నెసెసరీలీ మ్యూజికల్ ఫీల్డ్ ఆర్ క్రియేటివ్ ఫీల్డ్, బట్ ఎనీ అదర్ ఫీల్డ్. సూర్యుడు కనుక 10వ ఇంట్లో ఉన్నట్టయితే దిగ్బలం అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో ఇది నంబర్ 1 పాయింట్. నేను చెప్పాను కదా ఫస్ట్, సూర్యుడు మెయిన్ రికగ్నిషన్ కోసం. అలాంటి సూర్యుడు 10వ ఇంట్లో ఉన్నాడు. తర్వాత చూడండి, 10వ ఇంట్లో ఎవరు ఉన్నారంటే రాహువు. రాహువు మనకి ఏం చేస్తాడంటే, ఏ ఇంటికి వెళ్తే రాహువు ఆ ఇంటి యొక్క సిగ్నిఫికేషన్స్ని యాంప్లిఫై చేస్తాడంటే ఇప్పుడు రాహు గనక లగ్నంలో ఉన్నట్టయితే హెల్త్ని, పర్సనాలిటీని, ఇలాంటివన్నిటిని కొంచెము డిఫరెంట్గా చూపిస్తాడు. ఆ తర్వాత లగ్నంలో రాహు గనక ఉన్నట్టయితే కాన్సన్ట్రేషన్ ఆన్ దేర్ హెల్త్, వాళ్ళు తినే భోజనము, వాళ్ళు చేసే వర్కౌట్, వాళ్ళు ఉండే లైఫ్ స్టైలు, ఇలాంటివన్నిటిపైన చాలా కాన్సన్ట్రేషన్ పెట్టేలా చేస్తాడు రాహు. అలాంటి రాహువు 10వ ఇంట్లో ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే, రాహు తెలుసు కదా మనకి, రాహు వచ్చేసి తనకి అటెన్షన్ కావాలి వేరే వాళ్ళ నుంచి. రాహు ఒక క్వాలిటీ ఏంటంటే తనకి ఎప్పుడు నలుగురు గమనిస్తూ ఉండాలి ఆయన్ని. ఆయన ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉండాలి. అదే ఒక రాహు యొక్క క్వాలిటీ. రాహు వచ్చేసి ఒక ఇల్యూషన్ క్రియేట్ చేస్తాడు, మాయని. అలాంటి మాయ క్రియేట్ చేసే ఒక గ్రహము 10వ ఇంట్లో ఉంటే ఇంకా యాంప్లిఫై అయిపోతుంది అది. అప్పుడు మాస్ పుల్లింగ్ అనేది ఎక్కువ. నార్మలీ రాహు కేతువులు కేంద్రాల్లో ఉన్నట్టయితేనే న్యాచురలీ దే విల్ యాంప్లిఫై ద హౌస్. ఇది సెకండ్ పాయింట్. తర్వాత రాహు కూడా ఎవరున్నారంటే చూడండి, బుధుడు ఉన్నాడు. బుధుడు ఎవరు మనకి? సింహలగ్నానికి బుధుడు 11వ ఇంటి అధిపతి అవుతాడు. 11వ ఇంటి అధిపతి 10వ ఇంటికి వెళ్ళగానే 11 మనకి దేని సూచిస్తుంది? ఇందాక చెప్పాను కదా, లార్జ్ ఆర్గనైజేషన్స్, యూనియన్స్, గ్రూప్ ఆఫ్ పీపుల్, పొలిటికల్ ఆర్గనైజేషన్స్, ఇలాంటివి. సో మీరు చూడండి, ఇక్కడ 10వ ఇంట్లో 3 గ్రహాలు ఉన్నాయి చూడండి, సూర్యుడు, రాహువు, బుధుడు. ఇదొక్కటే కాదు, ఈ 10వ ఇంటికి 11వ ఇంటి మధ్యన ఒక యోగం కూడా ఏర్పడింది. ఇందాక చెప్పాను కదా నేను మీకు, పరివర్తన యోగము అనేసి. చూడండి, 10వ ఇంటి అధిపతి శుక్రుడు, 11వ ఇంటి అధిపతి బుధుడు. సో 10వ ఇంటి అధిపతి శుక్రుడు 11వ ఇంట్లో ఉన్నాడు, 11వ ఇంటి అధిపతి బుధుడు 10వ ఇంట్లో ఉన్నాడు. సో శుక్రుని ఇంట్లో బుధుడు, బుధుని ఇంట్లో శుక్రుడు. ఇది ఒక పరివర్తన యోగం. అది వాళ్ళ స్థానాలు చూడండి, 10వ ఇంటి అధిపతి 11లోను, 11వ ఇంటి అధిపతి 10లోను. సో 10, 11 అనే ఇల్లు మనకి న్యాచురల్గానే మాస్ ఫేమ్ని నిగేట్ చేస్తుంది. ఎందుకంటే కాలపురుష చక్ర ప్రకారము 10వ ఇల్లు అనేది మకరం అవుతుంది, 11వ ఇల్లు అనేది కుంభం అవుతుంది. రెండూను శని ఇళ్ళే. శని దేన్ని గవర్న్ చేస్తాడంటే మాస్. ఇప్పుడు పొలిటీషియన్స్ తీసుకోండి మీరు, ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ, వీళ్ళు గనక గెలవాలి అని అంటే వాళ్ళు ఓట్లు సాధించాలి. ఓట్లు ఎలా సాధిస్తారంటే ఒక్కొక్క ఇంటికి వెళ్ళి అడుక్కుంటారు వాళ్ళు, మాకు ఓటు వేయండి, మా మేనిఫెస్టో ఇది, మేము అధికారంలోకి వస్తే ఇలా చేస్తాము అని. సో అంతమంది ఓట్స్ని కొల్లగొట్టాలంటే శనీశ్వరుడు బాగుండాలి.
అలాంటి మాస్ని ఇండికేట్ చేసే హౌసెస్ 10th హౌస్ అండ్ 11th హౌస్. సో ఈ రెండు ఇళ్ళ మధ్య పరివర్తన యోగం జరిగింది. ఆటోమేటిక్గానే అక్కడ క్రౌడ్ పుల్లింగ్ ఎబిలిటీ అనేది జనరేట్ అయిపోతుంది. మీరు ఇంకొకటి చూడాలి, ఇక్కడ 11వ ఇంట్లో శుక్రుడి జతలో శనీశ్వరుడు కూడా ఉన్నాడు. శుక్రుడు దేన్ని ఇండికేట్ చేస్తాడండి? కళలు, మ్యూజిక్, డ్యాన్స్, ఆర్ట్స్, పెయింటింగ్, డిజైన్స్, ఏదైనా సరే క్రియేటివిటీ మొత్తం ఒక మనిషిలోని వీర్య కణాన్ని సూచించేది కూడా శుక్రుడే. అందుకే శుక్రుడు వీర్యాన్ని సూచిస్తాడు, క్రియేటివిటీని సూచిస్తాడు. మగవాళ్ళకి పిల్లల్ని చూడాలంటే శుక్రుడి యొక్క బలం చూస్తారు ప్రతి ఒక్క జాతకంలోనూ. శుక్రుడు కనుక బాగలేకపోతే ఆ మనిషికి వీర్య కణాల్లో ఏదైనా లోపం ఉంటుంది, లేదా వీర్యంని ఉత్పత్తి చేసే దాంట్లో ఏదైనా లోపం ఉంటుంది. అందుకే శుక్రుడిని మనము క్రియేటివిటీకి లింక్ చేస్తాము, పిల్లలకి లింక్ చేస్తాము. సో బోత్ ఆర్ క్రియేటింగ్ సంథింగ్. పిల్లలు పుట్టాలంటే కూడా క్రియేషన్ అనేది జరగాలి. దేంట్లో జరగాలండి? అది లైఫ్లో జరుగుతుంది. క్రియేటింగ్ ఎ న్యూ లైఫ్ ఈజ్ కాల్డ్ ప్రోజనీ. క్రియేటింగ్ ఎ న్యూ టాలెంట్ ఈజ్ కాల్డ్ క్రియేటివిటీ, ఎయిదర్ త్రూ ఆర్ట్స్ ఆర్ త్రూ ఎనీథింగ్. అలాంటి క్రియేటివిటీ సూచించే ఒక శుక్రుడు మాసెస్ అంటే కొన్ని కోట్లు లక్షల జనాలు వీళ్ళని ఇండికేట్ చేసే శనీశ్వరుడితో కలిసి ఉండడం అనేది ఇంకొక యోగం. అందుకే ఆయన పాపులర్ అయింది ఏ ఫీల్డ్లో అంటే మ్యూజిక్లో. బట్ మీరు ఒకటి గమనించాలి, ఇక్కడ గనక మనకు సూర్యుడు రాహువు గనక 10వ ఇంట్లో లేకపోయినట్టయితే ఆయన పాడేవాడు, బట్ ఆ రికగ్నిషన్ అనేది రాదు. ఇక్కడ మెయిన్ ఫ్యాక్టర్ వచ్చేసి సూర్యుడు రాహువు 10వ ఇంట్లో ఉండటము. సో ఇప్పుడు థర్డ్ ఫ్యాక్టర్లోకి వెళ్తే నేను చెప్పాను కదా, కేంద్ర స్థానాల్లో నైసర్గిక పాపగ్రహాలు ఉండాలి అని. కేంద్ర స్థానాలు ఏవేవైతుందండి మనకి ఇక్కడ? 1వ ఇల్లు, 4వ ఇల్లు, 7వ ఇల్లు, 10వ ఇల్లు. 1వ ఇల్లు వచ్చేసి సింహము, 4వ ఇల్లు వచ్చేసి వృశ్చికము, 7వ ఇల్లు వచ్చేసి కుంభము, 10వ ఇల్లు వచ్చేసి వృషభము. ఇక్కడ చూడండి, మనకు లగ్నంలోను ఆ తర్వాత కుంభంలోను, సింహంలోను కుంభంలోను మనకి గ్రహాలు ఏవి కనబడట్లేదు. సో అది వదిలేయండి. మీరు 4వ ఇంటిని 10వ ఇంటిని చూడండి. వృశ్చికంలో కేతువు, వృషభంలో రాహు. అస్ట్రాలజీలో డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి. అందులో మ్యాక్సిమం పీపుల్ క్లెయిమ్ చేసేది ఏంటంటే వృషభంలో రాహువుకు, వృశ్చికంలో కేతువుకు ఉచ్చమైన ఒక బలాన్ని చేకూరుస్తుంది అని చెప్తూ ఉంటారు. అయితే అది ఇంకా కన్ఫర్మ్ కాలేదు, బట్ అక్కడ వాళ్ళకి పవర్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. అలాంటిది చూడండి, నైసర్గిక పాపగ్రహాలు మనకి ఏవేవైతాయి? కుజుడు, శని, సూర్యుడు, రాహువు, కేతువు. సో కుజుడు, శని వదిలేయండి. మనకు ఇక్కడ చూడండి 3 నైసర్గిక పాపగ్రహాలు కేంద్ర స్థానాల్లో ఉన్నాయి. 4వ ఇంట్లో కేతువు, 10వ ఇంట్లో సూర్యుడు, రాహువు. చూసారా, థర్డ్ ఫ్యాక్టర్ కూడా ఫుల్ఫిల్ అయిపోయింది ఇక్కడ. సో నంబర్ 1 సూర్యుడు యొక్క పవరు. నంబర్ 2 10వ ఇంటి అధిపతి, 11వ ఇంటి అధిపతి, వీళ్ళిద్దరి మధ్యన పరివర్తన యోగము. నంబర్ 3 నైసర్గిక పాపగ్రహాలు కేంద్ర స్థానంలో ఉండడము. సో ఈ కాంబినేషన్ అనేదే డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని అంత పెద్ద లెజెండరీ సింగర్గా మార్చగలిగిన ఒక పెద్ద యోగము. ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్. మనకి ఆయన జాతకం గురించి డీటెయిల్డ్గా నేను చెప్పాలనుకున్నాను, బట్ మన టాపిక్ డైవర్ట్ అయిపోతుంది కాబట్టి జస్ట్ మనకి ఏం పాయింట్స్ కావాలనో దాన్ని మాత్రం చెప్తుంటాను. తర్వాత రాబోయే వీడియోల్లో కూడా స్పెషల్గానే డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి వీడియో చేస్తాను. సో ఇప్పటికైతే ఇంతవరకు చాలా మనం డిస్కస్ చేసుకుంది. తర్వాత ఇంకొక జాతకానికి వెళ్దాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నది ఎవరిదంటే రతన్ టాటా గారిది. రతన్ టాటా గారు తెలుసు కదా, హీఈస్ ఎ గ్రేట్ లెజెండరీ ఇండస్ట్రియలిస్ట్ ఆఫ్ ఇండియా. ఆయన మూలన ఎంతో ఇండస్ట్రీస్ మన ఇండియాలో నెలకొల్పబడింది. ఎంతోమందికి ఉద్యోగాలు ఇచ్చారు ఆయన టాటా స్టీల్స్, రేంజ్ రోవరు, ల్యాండ్ రోవరు, జాగ్వార్ కంపెనీలకి ఓనరు. తర్వాత టైటాన్ వాచెస్, టాటా నెట్వర్క్, ఇలాంటివన్నిటికీ ఆయన హెడ్. ఆ తర్వాత ఇండియాని ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో రిప్రజెంట్ చేసిన ఒక ఇండస్ట్రియలిస్ట్ ఆయన దేన్ని కూడా ఒక ఫినాన్షియల్ ఆస్పెక్ట్లోనే తీసుకోకుండా నేమ్ అండ్ ఫేమ్ ఆస్పెక్ట్లో తీసుకుంటారు ప్రతి ఒక్క విషయాన్ని. రతన్ టాటా గురించి అందరికీ తెలుసు. హీఈస్ ఎ గ్రేట్ ఇండస్ట్రియలిస్టు. మీకు ఇప్పుడు స్క్రీన్ మీద కనబడుతుంది ఆయన జాతకము. సో చూడండి ఆయన జాతకం. ఇప్పుడు ఆయన లగ్నం వచ్చేసి ధనుర్లగ్నము. లగ్నంలోనే సూర్యుడు, బుధుడు, శుక్రుడు.
ఓకే. ఆ తర్వాత నేను చెప్పాను కదా, ఫస్ట్ పాయింట్ ఫర్ రికగ్నిషన్ సూర్యుడు ఎప్పుడైతే బలంగా ఉంటాడో అప్పుడు ఆటోమేటిక్గా ఆ మనిషికి రికగ్నిషన్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, ధనుర్లగ్నంలో సూర్యుడు ధనుర్లగ్నానికి భాగ్యస్థానాధిపతి అవుతాడు. అలాంటి భాగ్యస్థానాధిపతి లగ్నంలో ఉండటం అనేది మహాయోగము. ఇది సేమ్ టు సేమ్ వివేకానంద గారి జాతకంలోనే ఉన్నట్టుంది. సిమిలర్ పాయింట్స్. లగ్నంలో సూర్యుడు, 6వ ఇంట్లో కేతువు, 12వ ఇంట్లో రాహు, ఈ 3 గ్రహాలను సేమ్ టు సేమ్ వివేకానంద గారి జాతకంలో ఎలా ఉందో రతన్ టాటా గారి జాతకంలో కూడా అలానే ఉంది. ఇప్పుడు చూడండి, సూర్యుడు కనుక లగ్నంలో ఉన్నట్టయితే, నేను మీకు వివేకానంద గారి జాతకం అనాలిసిస్లోనే చెప్పాను, లగ్నం అనేది ఏంటి, మన పర్సనాలిటీ, మన క్యారెక్టరు, అవుట్ సైడ్ అదర్ పీపుల్, సొసైటీలో ఉండే జనాలు మనల్ని ఎలా చూస్తారు, మన ఇంపాక్ట్ సొసైటీ మీద ఎలా ఉంటుందని తెలిపేదే లగ్నము. అలాంటి లగ్నంలో సూర్యుడు ఉన్నాడు. చెప్పాను కదండి, సూర్యుడు ఇస్ ద ఇండికేటర్ ఫర్ రికగ్నిషన్ అండ్ అట్రాక్షన్. సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఫర్ ఎవ్రీ ప్లానెట్ ఇన్ ద సోలార్ సిస్టమ్ ఇస్ సన్ యొక్క గ్రావిటీని ఇంట్రాక్ట్ చేసుకునే మిగిలిన ప్లానెట్స్ మొత్తం సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అలాంటి సూర్యుడు లగ్నంలో ఉండటం అనేది అట్రాక్టివ్ పర్సనాలిటీ విత్ డిగ్నిఫైడ్ జాబ్. హీ ఈస్ ఇండస్ట్రియలిస్ట్, హీ హాస్ గివెన్ ఎంప్లాయ్మెంట్ టు న్యూమరస్ నెంబర్ ఆఫ్ పీపుల్. ఆయన చెప్పుకోవాలంటే ఆయన ఒక కాలంలో జాగ్వారు, రేంజ్ రోవరు, ల్యాండ్ రోవర్ కంపెనీస్, టాటా గ్రూప్ని చూసి నవ్వేవాళ్ళు. ఈ క్వాలిటీ కార్ అనేది చాలా తక్కువగా ఉంది, ఇలా ఇండియన్ క్వాలిటీ కార్స్ వచ్చేసి ఫారిన్లో ఎలా నేమ్ క్రియేట్ చేస్తారని. బట్ ఒక స్టేజ్కి వెళ్ళేసరికి రతన్ టాటా గారు వాళ్ళ జాగ్వారు, రేంజ్ రోవరు, ల్యాండ్ రోవరు మొత్తం షేర్స్ని కొనుక్కుని ఇప్పుడు మొత్తం టాటా గ్రూప్ కింద వచ్చేసింది అదన్నీ. అలాంటి ఒక వ్యక్తి లగ్నంలో సూర్యుడు ఉన్నాడు. సూర్యుడు, బుధుడు, శుక్రుడు. మీరు చూడండి ఇక్కడ ఇప్పుడు నంబర్ 1 పాయింట్, సూర్యుడు లగ్నంలో ఉండటం అనేది మాస్ రికగ్నిషన్, మాస్ ఫేమ్. నంబర్ 1 పాయింట్ ఫుల్ఫిల్ అయిపోయింది. నంబర్ 2 పాయింట్ యోగము. ఇక్కడ ఏం యోగం జరిగిందని మనం డిస్కస్ చేసుకోవాలి. సూర్యుడు వచ్చేసి మనకి నవమాధిపతి, భాగ్యస్థానాధిపతి. బుధుడు వచ్చేసి కళత్ర స్థానాధిపతి, కర్మస్థానాధిపతి. మనం కళత్ర స్థానాన్ని పక్కన పెడితే సూర్యుడు 9th లార్డు, బుధుడు 10th లార్డు. ఎప్పుడైతే నవమాధిపతి, దశమాధిపతి ఇద్దరూ కలుస్తారో అక్కడ మనకి ధర్మ కర్మాధిపతి యోగం అనే ఒక పవర్ఫుల్ యోగం ఏర్పడుతుంది. ఎయిదర్ ఆస్పెక్ట్ వల్ల కానీ, కంజంక్షన్ వల్ల కానీ, పరివర్తన అయినా కానీ మనకు ధర్మ కర్మాధిపతి యోగము. ఎప్పుడైతే నవమాధిపతి, దశమాధిపతి వాళ్ళిద్దరి మధ్యన ఏదైనా రిలేషన్షిప్ ఉంటే దానినే మనము ధర్మ కర్మాధిపతి యోగముగా పరిగణిస్తాము. అలాంటి ధర్మ కర్మాధిపతి యోగము రతన్ టాటా గారి లగ్నంలో ధనుస్సులో ఏర్పడింది. మీకు చెప్పాను కదా, ధనుస్సు అనేది ఒక అగ్నితత్వ రాశి. అలాంటి రాశిలో అగ్నికారకుడైనటువంటి సూర్యుడు ఉన్నాడు. అలాగే సూర్యుడు నవమాధిపతి, ఆ తర్వాత బుధుడు దశమాధిపతి లగ్నంలో ఉన్నారు. దశమ స్థానం మనకి దేన్ని సూచిస్తుందండి, మనం చేసే కర్మ, మనము సొసైటీలో ఎలాంటి రికగ్నిషన్, నేము, ఫేమ్ తీసుకుంటాము, ఇలాంటివన్నిటి నేను దశమ స్థానం సూచిస్తుంది. అలాంటి దశమ స్థానాధిపతి లగ్నంలో వస్తే అప్పుడు ఆ పర్సనాలిటీకి వచ్చే ట్రైట్స్ ఏమంటే, ఒక హార్డ్ వర్కింగ్ పర్సనాలిటీ అనేసి, హార్డ్ వర్కింగ్, పనిచేసి బతికే ఒక యోగము, కర్మజీవ యోగము అని ఒక యోగం ఉందండి. అలా ఆ యోగం ఏంటంటే, పుట్టగానే వీళ్ళకి గోల్డెన్ స్పూన్తో పుట్టరు వీళ్ళు. సెల్ఫ్ ఎఫర్ట్తో వాళ్ళ కష్టపడి ప్రతి ఒక్కదాన్ని వాళ్ళు కష్టపడే సృష్టించుకుంటారు. అలాంటి యోగాన్ని మనం కర్మజీవ యోగము అని అంటాం. అలాంటి యోగము లగ్నంలో ఏర్పడింది. ఎందుకంటే దశమ స్థానాధిపతి అంటే కర్మస్థానాధిపతి లగ్నంలో వెళ్ళి కూర్చుంటే ఆటోమేటిక్గానే ఆ లగ్నం అనేది ఆ పర్సనాలిటీని చూస్తేనే తెలిసిపోతుంది మనకు, ఈయన కష్టపడే వ్యక్తి అనేసి. కష్టపడటం అంటే జీవితంలో కష్టపడటం కాదు, హార్డ్ వర్కింగ్ పర్సనాలిటీ. ఏ విషయాన్ని ఇగ్నోర్ చేయడం కానీ, నెగ్లిజెంట్గా తీసుకోవడం కానీ జరగదు. ప్రతి ఒక్క విషయాన్ని హార్డ్ వర్క్ చేసి ఆ గోల్ రీచ్ అయ్యేంత వరకు వాళ్ళు పని చేస్తూనే ఉంటారు. అలాంటి యోగమే కర్మజీవ యోగము అంటాము. సో అలాంటి దశమ స్థానాధిపతి వెళ్ళి లగ్నంలో కూర్చున్నారు. ఆ తర్వాత ఇంకొకటి చూడండి, సూర్యుడు బుధుడితో కూడా శుక్రుడు కంజంక్ట్ అయి ఉన్నాడు. శుక్రుడు మనకు తెలుసు కదండి, హీఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ క్రియేటివిటీ. ఇప్పుడు టాటా కార్స్ తీసుకోండి, నెక్సాన్ ఇప్పుడు ఫస్ట్ ఎలక్ట్రిక్ మోడల్ ఒక మంచి ఆస్థెటిక్ లుక్స్తో ఇప్పుడు వచ్చింది.
అలాంటి డిజైన్ని, అలాంటి క్రియేటివ్ ఐడియాస్ని ఇచ్చేది ఏంటంటే శుక్రుడే. సో ఆటోమేటిక్గా సూర్యుడు శుక్రుడికి ఏదైనా రిలేషన్షిప్ ఉంటే కూడా మాస్ ఫేమ్ అండ్ మాస్ అట్రాక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. బట్ ధనుస్సులో అయినందువల్ల అది ఒక రెస్పెక్టబుల్ ఫామ్లో జరిగింది. మీరు విజయ్ మల్య గారికి తీసుకున్నట్టయితే కూడా ఇలాంటి కాంబినేషన్స్ ఉంటాయి. బట్ విజయ్ మల్య డిగ్నిటీ వేరు, రతన్ టాటా గారి డిగ్నిటీ వేరు. విజయ్ మల్య గారికి ఇప్పుడు చూసుకున్నట్టయితే ఆయన చాలా అప్పులు తీసుకొని వేరే దేశాల్లో సెటిల్ అయిపోయారు. చాలామంది అతన్ని తిడుతూ ఉంటారు, మన ఇండియా ఒక ఫినాన్స్ మొత్తం నాశనం చేసేసాడని, ఆ తర్వాత మిస్యూస్ ఆఫ్ ఫండ్స్ అని, తర్వాత చాలా చాలా అలిగేషన్స్ ఉన్నాయి ఆయన మీద. బట్ రతన్ టాటా గారు తీసుకోండి, ఇప్పటికి కూడా ఇండియాలో మన ఇండియన్ ఎవరైనా ఇంతమందికి ఉద్యోగాలు కల్పించిన వాడు ఎవరైనా ఉన్నారంటే అది రతన్ టాటా గారు మాత్రమే. టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ అంటేనే వరల్డ్లో ఇప్పుడు మోస్ట్ రికగ్నైజ్డ్ గ్రూప్ అది. అలాంటి డిగ్నిఫైడ్ నేమ్, ఫేమ్, రికగ్నిషన్ అండ్ అథారిటీ ఇవ్వడానికి కారణం సూర్యుడు, బుధుడు, శుక్రుడు ముగ్గురు లగ్నంలో ఉండటం అనేది. ఆ తర్వాత చూడండి 4వ ఇంట్లో చూడండి శని ఉన్నారు. శని మనకి దేన్ని సూచిస్తారంటే బౌండరీస్, రెస్ట్రిక్షన్స్, డిలేస్, ఇలాంటివన్నీ శని సూచిస్తాడు. 4వ ఇంట్లో శని కూర్చుంటే ఏం జరుగుతుందంటే పర్సనల్ సుఖం ఉంటుంది చూడండి. ఆయన కోసం ఆయన కట్టుకునే ఇల్లు, ఆయన కోసం ఆయన కొనుక్కునే బట్టలు, వెహికల్స్, ఇలాంటివన్నిటిని 4వ ఇల్లు సూచిస్తుంది. అలాంటి 4వ ఇంట్లో శని ఉండటం అనేది ఆయన పర్సనల్ సుఖం పైన ఆయనకి అవగాహన అనేది తక్కువ చేసేస్తుంది. ఆయన గురించి ఆయన పెద్దగా పట్టించుకోరు. ఆయన పట్టించుకునేది మొత్తం ఆయన చేసే పని, ఆయన ఇవ్వగలిగే ఎంప్లాయ్మెంటు, వాళ్ళ గ్రూప్ నేమ్ అండ్ ఫేము, ఇలాంటివి మాత్రమే పట్టించుకుంటారు ఆయన. సో అలాంటి యోగానికి కారణం ఏంటంటే శని 4వ ఇంట్లో ఉండటం. శని 4వ ఇంట్లో కనుక ఉంటే వాళ్ళు చాలా టైము ఇంట్లో గడపరు. 90% ఆఫ్ ద టైం వాళ్ళు సొసైటీలోనే ఉంటారు. ఇంటికి రావడం అంటే దేనికంటే ఒట్టి పడుకోవడానికి మాత్రమే ఇంటికి వస్తారు. భోజనం చేసి పడుకొని తర్వాత పొద్దున్న లేసి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు ఇంట్లో ఉండరు వాళ్ళు. అలాంటి యోగం అది. అంటే శనీశ్వరుడు కనుక 4వ ఇంట్లో ఉన్నట్టయితే సుఖాలను అనుభవించే ఒక తత్వం అనేది చాలా తక్కువగా ఉంటుంది. శనీశ్వరుడు దాన్ని త్వరగా ఇవ్వడు, లేట్గా ఇస్తారు, కానీ లేట్గా ఇస్తారు. సో మీరు చూడండి ఇక్కడ సెకండ్ కండిషన్, నైసర్గిక పాపగ్రహాలు కేంద్రాల్లో ఉండటం. చూడండి, నైసర్గిక పాపగ్రహాల్లో మనకి సూర్యుడు లగ్నంలో ఉన్నాడు, శని 4వ ఇంట్లో ఉన్నాడు. సో సెకండ్ కండిషన్ ఫుల్ఫిల్ అయిపోయింది. థర్డ్ కండిషన్ ధర్మ కర్మాధిపతి యోగం కూడా ఫుల్ఫిల్ అయిపోయింది. సో 3 కండిషన్లో నేను చెప్పాను కదా, సూర్యుడు ప్రామినెంట్ రోల్ ప్లే చేస్తాడు, అలాంటి సూర్యుడు లగ్నంలో ఉన్నాడు. సెకండ్, కేంద్ర స్థానాల్లో నైసర్గిక పాపగ్రహాలు శని, సూర్యుడు ఉన్నారు. తరువాత వాళ్ళు ఏదైనా ఒక రాజయోగంలో ఇన్వాల్వ్ అయి ఉండాలి. ఇక్కడ చూడండి లగ్నంలోనే మనకు సూర్యుడు, బుధుడు ధర్మ కర్మాధిపతి యోగాన్ని ఇండ్యూస్ చేస్తున్నారు లగ్నంలో. అది కూడా వేరే ఏ ఇంట్లోనో కాదు, లగ్నంలో. సో ఇది మనకి రతన్ టాటా గారికి ఒక మ్యాసివ్ ఫేమ్ అనేది తెచ్చిపెట్టిందని చెప్పుకోవచ్చు ఈ యోగం నుంచి. ఇది రతన్ టాటా గారి హారోస్కోపు. యాక్చువల్గా నేను ఒకే క్యాడర్ ఆఫ్ పీపుల్ హారోస్కోప్స్ చేద్దాం అనుకున్నాను, ఓన్లీ పొలిటీషియన్స్దో లేదా ఓన్లీ సెలబ్రిటీస్దో. బట్ డిఫరెంట్ ఫీల్డ్లో చేస్తే మనకి ఒక అస్ట్రాలజీలో కామన్ పాయింట్ తెలుస్తుందనేసి ప్రతి ఒక్కరిని డిఫరెంట్ ఫీల్డ్ ఎంచుకున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. బట్ ఇంకా ఉంది చూడండి, వీడియోని క్విట్ చేయకండి. ఇప్పుడు మనం చూసుకోబోయే జాతకం ఎవరిదంటే నెక్స్ట్ ఎగ్జాంపుల్ మైకేల్ జాక్సన్. మనకు తెలుసు కదండి, మైకేల్ జాక్సన్ ద మోస్ట్ వండర్ఫుల్ డాన్సర్ ఇన్ ద వరల్డ్ ఎవర్. డ్యాన్స్లో ఒక కొత్త ట్రెండ్ని సృష్టించారు. పెద్దగా చాలా ఏళ్ళు బతకలేదు ఆయన. సొసైటీలో చాలా ఒక డౌన్ ట్రాడన్ స్టేజ్ నుంచి సెల్ఫ్ ఎఫర్ట్తో పైకి వచ్చిన ఒక వ్యక్తి, కళాకారుడు. అలాంటి కళాకారుడు యొక్క జాతకం ఇప్పుడు మీ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. నేను చెప్పాను కదా, కళలు, క్రియేటివిటీ అనగానే మనకి ఏది వస్తుంది? 5th హౌస్. కాలపురుష చక్ర ప్రకారం 5th హౌస్ ఏది? సింహము. చూడండి, మైకేల్ జాక్సన్ పుట్టింది సింహలగ్నంలో పుట్టారు. అలాంటి సింహలగ్నంలోనే సూర్యుడు ఉన్నాడు. నేను చెప్పాను కదా, రికగ్నిషన్ అండ్ అట్రాక్షన్ డ్యూ టు సన్ అనేది లగ్నంలోనే ఉన్నాడు. అది లగ్నం ఎవరిది? సూర్యుడి యొక్క రాశిలో సూర్యుడే ఉన్నాడు. సూర్యుడికి ఇంతకంటే మంచి పవర్ఫుల్ ప్లేస్ ఇంకేదీ లేదు. సో ఇక్కడ చూడండి, మీరు లగ్నంలోనే సూర్యుడు ఉన్నాడు. ఆ తర్వాత సూర్యుడితో కలిసి ఎవరున్నారు చూడండి, ద్వితీయ స్థానాధిపతి, 11వ ఇంటి అధిపతి ఎవరు? 2nd and 11th లార్డ్ బుధుడు. మనకు తెలుసు కదా 11th హౌస్ అంటే ఏంటి?
గ్రూప్ ఆఫ్ పీపుల్, యూనియన్, పొలిటికల్ ఆర్గనైజేషన్స్ ఇలాంటివన్నిటిని 11th హౌస్ సూచిస్తుంది. అలాంటి 11th లార్డు లగ్నాధిపతితో కలిసి లగ్నంలో ఉండటం అనేది మహాయోగము. అది ఒక మాస్ క్రౌడ్ పుల్లింగ్ ఎబిలిటీని ఇస్తుంది. తర్వాత ఇది ఫస్ట్ కండిషన్. మనం ఫస్ట్ కండిషన్ ఏం మాట్లాడుకున్నాము? సూర్యుడి యొక్క ప్రామినెన్స్. సూర్యుడు ఇక్కడ లగ్నంలో ఆయన సొంతింట్లోనే చాలా కంఫర్టబుల్గా ఉన్నారు. నంబర్ 1 కండిషన్ ఫుల్ఫిల్ అయిపోయింది. తర్వాత కండిషన్ చూడండి, కేంద్ర స్థానాల్లో నైసర్గిక పాపగ్రహాలు. మనకి ఫస్ట్ కేంద్రము లగ్నంలోనే సూర్యుడు ఉన్నాడు. తర్వాత రెండో కేంద్రం తీసుకోండి, 4వ ఇల్లు వృశ్చికంలో శని ఉన్నారు. చూసారా, శని కూడా నైసర్గిక పాపగ్రహమే. 4వ ఇంట్లో శని. నేను ఇందాకే చెప్పాను, శని గనక 4వ ఇంట్లో ఉంటే వాళ్ళ సుఖాలకి వాళ్ళు ఎక్కువ అవగాహన ఇవ్వరు. వాళ్ళు ఎప్పుడు సొసైటీలో మింగిల్ అవుతూనే ఉంటారు. అందుకే వాళ్ళు అంత నేమ్ అండ్ ఫేమ్ని కూడా తెచ్చుకుంటారు. సుఖపడేవాడు ఎప్పుడు బయటికి వెళ్ళి నేను ఏదో చేసి సాధించాలని అనుకోడు. సుఖపడేవాడు ఎప్పుడు వాడి సుఖంలో వాడు తేలుతూ ఉంటాడు. బట్ 4వ ఇంట్లో శని లేదా కేతువు కనుక ఉన్నట్టయితే వాళ్ళు ఎక్కువగా వాళ్ళ కంఫర్ట్ గురించి వాళ్ళు ఎక్కువ ఆలోచించరు. వాళ్ళు ఎప్పుడు సొసైటీలో వెళ్ళి ఎలా మనం పేరు సంపాదించుకోవాలి, ఎలా మనం అటెన్షన్ డైవర్ట్ చేసుకోవాలి, ఎలా మనం వాళ్ళ అటెన్షన్ని గ్రాప్ చేసుకోవాలనే దానిపైనే వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. అలాంటి ఇంట్రెస్ట్ దేనివల్ల కలుగుతుందంటే ఎయిదర్ 10వ ఇంట్లో కనుక సూర్యుడు, కుజుడు లాంటి గ్రహాలు ఉండాలి, లేదా 4వ ఇంట్లో శని, కేతువు లాంటి గ్రహాలు ఉండాలి. ఇలాంటి కాంబినేషన్స్ ఉన్నప్పుడు మనిషి అనేవాడు ఇంట్లో ఊరికే కూర్చోడు, వాడు సుఖపడేడు. వానికి ఎన్ని సుఖాలున్నా సుఖాలను అనుభవించే దాంట్లో వాళ్ళకి ఎక్కువ అవగాహన ఉండదు. వారు ఎప్పుడూ సొసైటీకి వెళ్ళి వర్క్ చేస్తూనే ఉంటారు. సో అలాంటి ఒక యోగము. తర్వాత చూడండి, 7th హౌస్ అంటే 7వ ఇల్లు కుంభంలో మూన్ ఉన్నారు. మూన్ అంటే ఏంటి? మనఃకారకుడు. మనస్సుని చంద్రమ మనసో జాతః అంటారు కదా, అలాంటి చంద్రుడు వెళ్ళి 7వ ఇంట్లో ఉన్నాడు. 7వ ఇల్లు మనకు దేని సూచిస్తుందంటే అదర్ పీపుల్. లగ్నము నువ్వైతే నీకు ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ 7వ ఇల్లు అనేది అదర్ పీపుల్ని సూచిస్తూ ఉంటుంది. అలాంటి అదర్ పీపుల్ ఇండికేట్ చేసే హౌస్లో మూన్ ఉన్నాడు. సో ఆటోమేటిక్గానే సన్ను మూను, మీరు చూడండి సన్నుకి మూన్కి 180 degrees గ్యాప్ ఉంది. అంటే మూన్ అనేది సూర్యుడి యొక్క వెలుతురుకి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది. సో సూర్యుడి యొక్క మొత్తం వెలుతురు మూన్ పైన పడుతూ ఉంది. అంటే మూన్ అప్పుడు టోటలీ వ్యాక్సింగ్ మూన్ అనేసి అర్థము. వ్యాక్సింగ్ మూన్ అంటే ఏంటంటే సూర్యుడి యొక్క కిరణాలు సంపూర్ణంగా పడి రిఫ్లెక్ట్ అవుతూ ఉండే మూన్ అది చాలా మంచి మూన్. అది యాక్చువల్లీ మనకి మూన్ బెనిఫిక్ కాదు, మేల్ఫిక్ కాదు, శుభగ్రహము కాదు, పాపగ్రహము కాదు. ఎందుకంటే మూన్కి వేరియేషన్ అనేది జరుగుతూ ఉంటుంది గ్రాడ్యువల్గా. పౌర్ణమి నుంచి అమావాస్య వెళుతున్నప్పుడు ఒక వేరియేషను, అమావాస్య నుంచి పౌర్ణమి వెళుతున్నప్పుడు ఇంకో వేరియేషను. ఇలాంటి వేరియేషన్స్ అనేవి మూన్కి ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. బట్ మైకేల్ జాక్సన్ గారి హారోస్కోప్ తీసుకున్నట్టయితే మూన్ ఈజ్ కంప్లీట్లీ వ్యాక్సింగ్, కంప్లీట్గా వృద్ధి చంద్రుడైపోయాడు. ఎందుకంటే సూర్యుడి నుంచి చంద్రుడికి 180 degrees ఎగ్జాక్ట్ గ్యాప్ ఉంది. చూడండి మీరు, సూర్యుడు గనక సింహంలో ఉంటే చంద్రుడు కుంభంలో ఉన్నాడు. 180 degrees ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు ఈచ్ అదర్. సో అప్పుడు సూర్యుడి యొక్క వెలుతురు ఈయన హారోస్కోప్లో అన్ని గ్రహాల కంటే చంద్రుడే చాలా ఎక్కువగా రిఫ్లెక్ట్ చేస్తూ ఉన్నాడు. మనకు చంద్రుడు కాకపోయినా ఏ గ్రహమైనా సరే సూర్యుడికి ఆపోజిట్గా వచ్చినప్పుడు ఆ గ్రహం అనేది చాలా బ్రైట్గా కనబడుతుంది మనకి. ఎందుకంటే సూర్యుడి యొక్క రేసు ఎగ్జాక్ట్ ఆపోజిట్ గ్రహం మీద వెళ్ళి పడుతుంది కాబట్టి. ఇప్పుడు సూర్యుడికి ఆపోజిట్ శని కనుక ఉంటే కూడా మనకి శని వచ్చేసి నేకెడ్ ఐస్లో కనబడడు. బట్ టెలిస్కోప్ తీసుకుని మీరు చూసినట్టయితే ఆ పర్టికులర్ టైం పీరియడ్లో శని అనేవాడు చాలా బ్రైట్గా కనబడుతూ ఉంటాడు, ఎప్పుడైతే సూర్యుడికి 180 degrees ఆపోజిట్లో ఉండే గ్రహము. సో అలాంటి వ్యాక్సింగ్ మూను 7th హౌస్లో ఉంది. అందుకే ఆయన ఒక డ్యాన్సింగ్ ద్వారా అంతమంది మైండ్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన ఒక యోగం అది, చంద్రుడు 7వ ఇంట్లో ఉండటం అనేది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే 3 కండిషన్స్. ఒకటి, సూర్యుడు పవర్ఫుల్గా ఉండాలి. ఇక్కడ లగ్నాధిపతి సూర్యుడు లగ్నంలోనే ఉన్నాడు. సూర్యుడు స్వక్షేత్రంలో ఉన్నందువల్ల ఆయనకి మంచి పవర్ అనేది వచ్చేసింది. తరువాత నైసర్గిక పాపగ్రహాలు కేంద్ర స్థానాల్లో ఉండటం. చూడండి, సూర్యుడు లగ్నంలో ఉన్నాడు, శని సుఖస్థానంలో ఉన్నాడు. ఆటోమేటిక్గా కేంద్ర స్థానాల్లో నైసర్గిక పాపగ్రహాలు ఉన్నారు, 1 2 either. అలాగే యోగం, రాజయోగం అనేది ఒకటి జరుగుతూ ఉండాలి.
చూడండి మీరు, సూర్యుడు బుధుడు లగ్నాధిపతి 11వ ఇంటి అధిపతి ఇద్దరు కంజంక్ట్ అయ్యి లగ్నంలో ఉంటే ఆటోమేటిక్గా మాస్ ఫేమ్ అనేది వాళ్ళకి దక్కుతుంది. ఎందుకంటే 11th హౌస్ ఇస్ హౌస్ ఆఫ్ ఆర్గనైజేషన్స్, గ్రూప్స్, యూనియన్స్ అండ్ నెట్వర్క్స్. మొత్తాన్ని ఇండికేట్ చేసేది 11th హౌసే. అలాంటి 11th హౌస్ లార్డ్ బుధుడు లగ్నాధిపతితో కలిసి లగ్నంలో ఉండటం అనేది ఒక పెద్ద యోగము. ఆ తర్వాత లగ్నంలోనే సూర్యుడు ఉంటే ఇట్ ఇండికేట్స్ ఎ చార్మింగ్ పర్సనాలిటీ. ఆయన్ని చూడగానే ఒక గాడ్ ఆఫ్ డ్యాన్స్ తర కనబడతాడు అందరికీ. సో ఇది మైకేల్ జాక్సన్ యొక్క హారోస్కోప్. ఇప్పుడు మనం నెక్స్ట్ ఎగ్జాంపుల్కి వెళ్తాం. ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఎవరిదంటే బ్రూస్లీ గారిది. తెలుసు కదా, బ్రూస్లీ హీఈస్ ఎ గ్రేట్ మార్షల్ ఆర్టిస్ట్, గుడ్ ఫైటర్, సినిమా హీరో, ఇంటర్నేషనల్ ఫేమ్ ఉంది ఆయనకి. ఆయన కూడా చాలా ఎక్కువ కాలం బతకలేదు. ఆయన కుంగ్ఫు, కరాటే, ముయితాయి ఇలాంటి మార్షల్ ఆర్ట్స్లో చాలా పేరు ప్రఖ్యాతిగాంచిన ఒక వ్యక్తి. మీకు స్క్రీన్పై కనబడుతుంది ఆయన జాతకము. చూడండి, బ్రూస్లీ గారిది వృశ్చిక లగ్నము. వృశ్చిక లగ్నం అనగానే మనకి కాలపురుష చక్రంలో 8వ ఇల్లు అవుతుంది వృశ్చికము. అంటే 8వ ఇల్లు దేని సూచిస్తుందంటే సీక్రెట్ యాక్టివిటీసు, తంత్రము, ఎవరు చేయలేని పని వీళ్ళు చేస్తారు, అవుట్ ఆఫ్ ద బాక్స్. మనకి ఇప్పుడు మార్షల్ ఆర్ట్స్ కనుక తీసుకున్నట్టయితే అందరికీ రాదు మార్షల్ ఆర్ట్స్ అనేది, ఎవరో కొంతమందికి మాత్రమే వస్తుంది. అది కూడా ఇమెన్స్ ట్రైనింగ్ చేయాలి వాళ్ళు. అలాంటి ఒక సీక్రెట్ అకల్ట్ సైన్సెస్ అంటాం కదా, మార్షల్ ఆర్ట్స్ కూడా అలాంటిదే. అది అందరికీ రాదు, అది అలాంటి విద్యలు కొంతమందికి మాత్రమే వస్తాయి. అది కూడా ఆ ఇంట్రెస్ట్ అనేది వాళ్ళకి పుట్టుకతోనే వచ్చి ఉంటుంది, వాళ్ళ బ్లడ్లోనే ఉంటుంది అలా నేర్చుకోవాలనేసి. అలాంటి వాటిని ఇండికేట్ చేసేది ఏది 8th హౌస్. మనకి వృశ్చికం అనేది కాలపురుష చక్రం ప్రకారం 8వ ఇల్లు అవుతుంది. మేషం నుంచి లెక్కేస్తే వృశ్చికము 8వ ఇల్లు. అలాంటి 8వ ఇల్లు ఆయనకి లగ్నంగా ఏర్పడింది. సో ఆయన ఇండికేషన్నే, ఆయన చూడగానే ఒక మార్షల్ ఆర్టిస్ట్. ఎందుకంటే మార్షల్ ఆర్ట్స్ ఇస్ ఇండికేటెడ్ బై 8th హౌస్. అలాంటి వృశ్చికంలో, వృశ్చిక లగ్నంలో సూర్యుడు ఉన్నాడు. చూడండి, నేను చెప్పాను కదా, ఫస్ట్ పాయింట్ ప్రామినెన్స్ ఆఫ్ సన్ ఇన్ హారోస్కోప్. సూర్యుడు లగ్నంలో ఉంటేనే ఆటోమేటిక్ అట్రాక్షన్. అది కూడా సూర్యుడు ఎక్కడున్నాడు, వృశ్చికము. వృశ్చికం ఎవరి ఇల్లు అంటే కుజునిల్లు. సూర్యుడు కుజుడు మోస్ట్ ఫ్రెండ్లియెస్ట్ ప్లానెట్స్ ఇన్ ద అస్ట్రాలజీ. అలాంటి సూర్యుడు కుజుడు క్షత్రియ గ్రహాలు కదా ఇద్దరు. సో ఒక క్షత్రియ గ్రహం ఒక ఇంట్లో వచ్చి సూర్యుడు ఉన్నాడు. అలాగే సూర్యుడు మనకి దేన్ని ఇండికేట్ చేస్తాడు వృశ్చిక లగ్నానికి? సూర్యుడు దశమ స్థానాధిపతి, కర్మస్థానాధిపతి, రాజ్యస్థానాధిపతి, కీర్తిస్థానాధిపతి. 10th లార్డ్ సూర్యుడు లగ్నంలో రాగానే కర్మజీవ యోగము, మాస్ అట్రాక్షన్ను, మాస్ పుల్లింగు, ఆడియన్స్ గ్రాబింగు ఇలాంటి మొత్తం లగ్నంలో ఏర్పడేసింది ఆయనకి, బ్రూస్లీకి. ఆయనకి పుట్టగానే పెద్ద రిచ్ ఫ్యామిలీలో పుట్టలేదు, ఆయన కష్టపడే పైకి వచ్చారు. ఎందుకంటే 10th లార్డ్ ఇన్ ఫస్ట్ హౌస్, నాట్ బార్న్ విత్ గోల్డెన్ స్పూన్. ఆయన సెల్ఫ్ ఎఫర్ట్తోనే ఆయన టాలెంట్ని ఆయన డెవలప్ చేసుకుని ఈ స్టేజ్కి డెవలప్ అయ్యారు ఆయన. ఆ తర్వాత ఆయన చనిపోయి ఇప్పటికి ఎన్నేళ్ళు అవుతున్నా ఇంకా ఆయన పేరు మనకు గుర్తుంటూనే ఉంటుంది. ఎందుకంటే ఆయన చేసిన మార్షల్ ఆర్ట్స్, ఆ స్టంట్స్ అలాంటివి ఇంకెవరు చేయలేరు. బ్రూస్లీ దట్స్ ఆల్ లెజెండ్ అంతే. అలాంటి లెజెండరీ స్టేటస్ని తీసుకొచ్చింది ఏది? లగ్నంలో సూర్యుడు, ప్రామినెన్స్ ఆఫ్ సన్ ఇన్ హారోస్కోప్. లగ్నంలో సూర్యుడు ఉంటేనే అట్రాక్షన్ అనేది స్టార్ట్ అయిపోతుంది ఆ పర్సనాలిటీకి. నెక్స్ట్ మనం ఏం చెప్పుకున్నాము, నైసర్గిక పాపగ్రహాలు కేంద్ర స్థానాల్లో. ఇక్కడ చూడండి, మనకి కేంద్ర స్థానాలు 1వ ఇల్లు, 4వ ఇల్లు, 7వ ఇల్లు, 10వ ఇల్లు, దేంట్లోనూ గ్రహాలు లేదు. ఇదేంట్రా ఇది, కేంద్ర స్థానంలో గ్రహాలే లేదు, బట్ ఇలా మాస్ ఫేమ్ సంపాదించుకోగలిగాడు అంటే ఇక్కడ సెకండ్ ఇంప్లికేషన్ అనేది జరగలేదు. బట్ థర్డ్ ఇంప్లికేషన్ చూడండి, యోగం, ఒక రాజయోగం అనేది ఫామ్ కావాలి. రాజయోగం అంటే ఇక్కడ మనకి 12వ ఇంట్లో చూసుకున్నట్టయితే 4 గ్రహాలు ఉన్నాయి. ఎవరు? కుజుడు, శుక్రుడు, చంద్రుడు, బుధుడు. ఈ 4 గ్రహాల్లో ఒక యోగాన్ని అక్కడ అందిస్తూ ఉన్నాయి. ఏం యోగం అంటే దాన్నే మనము అధియోగము అంటాము, లగ్నాది యోగము. వన్ ఆఫ్ ద ఫేమస్ యోగస్ ఫ్రమ్ ద ఏజెస్ ఆఫ్ పరాశర. బృహత్ పరాశర హోరాశాస్త్రంలో మహాయోగాల కింద ఈ అధియోగం అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, మీకు అధియోగం ఎప్పుడు ఏర్పడుతుంది అంటే 6వ ఇంటి అధిపతి, 7వ ఇంటి అధిపతి, 8వ ఇంటి అధిపతి వీళ్ళు ముగ్గురు ఎక్స్చేంజ్ అయినా కానీ,
చూసుకున్నా కానీ కంజంక్ట్ అయినా కానీ ఈ యోగం అనేది ఏర్పడుతుంది. ఇక్కడ చూడండి, మనకు 6th హౌస్ 6వ ఇంటి అధిపతి ఎవరు? కుజుడు. 7th హౌస్ 7వ ఇంటి అధిపతి శుక్రుడు. 8th హౌస్ 8వ ఇంటి అధిపతి బుధుడు. వీళ్ళు ముగ్గురు చూడండి, కుజుడు, శుక్రుడు, బుధుడు 12వ ఇంట్లో ఉన్నారు. ఆ తర్వాత అది మహారాజయోగం కూడా. అది 6th లార్డ్ అండ్ 8th లార్డ్ అండ్ 12th లార్డ్ ఇన్ 12th హౌస్. పెద్ద యోగం అది. రాజయోగము, ఆది యోగము మొత్తము 12 ఇంట్లో జరుగుతుంది. 12 మనకు దేని ఇండికేట్ చేస్తుందంటే ఫారిన్ ల్యాండ్స్. ఆయన పుట్టిన స్థలంలో ఆయన ఏం పేరు చేయలేదు. ఆయన ఫారిన్కి వెళ్ళే పేరు ప్రఖ్యాతి అనేది సాధించారు. అందుకే ఆయనకి లగ్నాది యోగము 12వ ఇంట్లో ఏర్పడింది. సో ఇది ఒక ఫ్యాక్టరు. తర్వాత నేను చెప్పాను కదా, 11th హౌస్, హౌస్ ఆఫ్ గ్రూప్స్, మాసెస్, ఆర్గనైజేషన్స్, నెట్వర్క్స్. ఇలాంటి హౌస్లో 11వ ఇంట్లో రాహు ఉన్నాడు. రాహు ఏం చేస్తాడో చెప్పాను కదా, హీ యాంప్లిఫైస్ ఎవ్రీథింగ్. ఆ తర్వాత రాహువుకి జాతక చక్రంలో అత్యున్నత శక్తి లభించేది ఎక్కడంటే 11వ ఇంట్లో. 11వ ఇంట్లో కనుక రాహు ఉన్నట్టయితే ఇమ్మెన్స్ యాంప్లిఫికేషన్. అలాంటి వ్యక్తులను చూడండి, వాళ్ళు పుట్టగానే వాళ్ళు ఉండే ఎన్విరాన్మెంట్లో పెద్ద పేరు చేసేస్తారు వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ జయలలిత గారు తీసుకోండి, 11th హౌస్లో రాహు. బట్ బ్రూస్ లీ గారికి 11th హౌస్లో రాహు ఎక్కడ ఉన్నాడంటే కన్యా రాశిలో ఉన్నారు. కన్యా రాహుకి స్వక్షేత్రం లాంటిది, మంచి పవర్. అక్కడ రాహు చాలా కంఫర్టబుల్గా ఉంటాడు. అలాంటి ఇంట్లో రాహు ఉండటం అనేది మాస్ రికగ్నిషన్, మాస్ ఫేమ్ తీసుకొచ్చేసింది ఆయనకి. ఇది బ్రూస్ లీ గారి హారోస్కోప్. తర్వాత మనం చూసుకున్నట్టయితే, అంటే మీకు తెలిసింది కదా ఇప్పుడు బ్రూస్ లీ గారి హారోస్కోప్లో మెయిన్ పాయింట్స్. నెంబర్ 1, సూర్యుడి ప్రామినెన్స్. సూర్యుడు ఎలా ఉన్నాడు? 10th లార్డు లగ్నంలోనే ఉన్నాడు. 10th అంటే ఏంటి? వాళ్ళు చేసే కర్మ, వాళ్ళ నేము, వాళ్ళ ఫేము, వాళ్ళ రికగ్నిషన్ను, సమాజంలో వాళ్ళకు ఉండే గౌరవ మర్యాదలు, ప్రతిష్ట, పేరు, ప్రఖ్యాతి, ఇలాంటివన్నిటినీ మనకి 10వ ఇల్లు సూచిస్తుంది. అలాంటి 10వ ఇల్లు ఎవరి ఇల్లు అంటే సూర్యుడి ఇల్లే. ఆటోమేటిక్గా సూర్యుడికి ఆ 10వ ఇంటి క్వాలిటీస్ మొత్తం వచ్చేస్తాయి. అలాంటి దశమ స్థానాధిపతి సూర్యుడు లగ్నంలో వెళ్ళి కూర్చోగానే ఆ పర్సనాలిటీకి ఆ ఇంప్లికేషన్స్ అంతా వచ్చేస్తాయి. మీరు చూడండి, బ్రూస్ లీ గారి బాడీని చూసినట్టయితే ఎవ్రీ మజిల్ ఇస్ రిప్డ్ అవుట్ ఆఫ్ హిస్ బాడీ. ప్రతి ఒక్క మజిల్ని మీరు లెక్క పెట్టవచ్చు. ఈ టిష్యూ ఇక్కడ ఉందని కూడా లెక్క పెట్టవచ్చు. అలాంటి ఒక అథ్లెటిక్ బాడీని ఇచ్చింది ఎవరంటే సూర్యుడు, కుజుడు. ఇది బ్రూస్ లీ గారి జాతకము. మనము ఏ జాతకం గురించి డీటెయిల్డ్గా మాట్లాడుకోవట్లేదు, జస్ట్ మాస్ రికగ్నిషన్కి కావాల్సిందే కొన్ని ఫ్యాక్టర్స్ గురించి మాత్రమే మాట్లాడుకోబోతున్నాము. ఆ తర్వాత మీరు చూడండి, నెక్స్ట్ ఎగ్జాంపుల్కి వెళ్ళిపోతాం మనం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇస్ నన్ అదర్ దాన్ ద గ్రేట్ ఒసామా బిన్ లాడెన్. మనకందరికీ తెలుసు, ఈయన ఒక పెద్ద టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ లీడరు, ఒక నక్సలైటు, ఒక స్ట్రాటజిస్టు. ట్విన్ టవర్స్నే కూల్ చేసిన చరిత్ర ఒసామా బిన్ లాడెన్ గారికి ఉంది. ఒసామా బిన్ లాడెన్ అంటే ఇప్పుడు కూడా అమెరికన్స్ భయపడుతూ ఉణుకుతారు. ఒసామా బిన్ లాడెన్ అంటే పాకిస్తాన్ అంటే ఒక దేశము. అలాంటి దేశంలో పుట్టిన ఒక నక్సలైటు అమెరికాలో ఉండే ఫినాన్షియల్ ఎక్స్చేంజ్ మీద కన్ను పెట్టి ట్విన్ టవర్స్నే కూల్ చేసిన ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ గ్రూప్ లీడరు. ఆయన జాతకం ఇప్పుడు చూసుకోబోతున్నాం మనము. మీకు స్క్రీన్ పైన కనబడుతుంది చూడండి. ఒసామా బిన్ లాడెన్ పుట్టింది కూడా వృశ్చిక లగ్నమే. మీకు చెప్పాను కదా, వృశ్చికము కాలపురుష చక్ర ప్రకారము 8వ ఇల్లు అవుతుంది. 8వ ఇల్లు అంటే ఏంటి? హిడ్డన్ యాక్టివిటీస్, టెర్రరిస్ట్స్, ఐఎస్ఐఎస్ ఏజెంట్స్, డిటెక్టివ్స్, ఫోరెన్సిక్ సైన్సెస్, ఇలాంటివన్నిటిని 8th హౌస్ ఇండికేట్ చేస్తుంది. వృశ్చికం లగ్నం అవగానే అలాంటి క్వాలిటీస్ మొత్తం ఆ పర్సనాలిటీకి అనేది వచ్చేస్తుంది. నంబర్ 1. నంబర్ 2, ప్రామినెన్స్ ఆఫ్ సన్. సూర్యుడు ఈ జాతకంలో ఎలా ఉన్నాడు చూడండి. సూర్యుడు మేషంలో ఉచ్చ స్థాయిలో ఫుల్ పవర్ఫుల్గా ఉన్నాడు. సూర్యుడు కూడానే బుధుడు ఉన్నాడు, కేతువు ఉన్నాడు. చూడండి, మనకి బుధుడు ఏమవుతాడు ఇక్కడ? వృశ్చిక లగ్నానికి 11వ ఇంటి అధిపతి. 11వ ఇంటి అధిపతి సూర్యుడు కలయిక ఎలాంటిదో ఇందాక డిస్కస్ చేసుకున్న జాతకాలను నేను మీకు చెప్పాను. సూర్యుడు బుధుడు ఒక బుధాదిత్య యోగం ఏర్పడుతుంది ఎక్కడ? మేషంలో. అక్కడ మనం 6వ ఇల్లుని చూడకూడదు, కానీ సూర్యుడి యొక్క స్ట్రెంగ్త్ చూడండి. మేషంలో ఫుల్ పీక్ ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు సూర్యుడు. ఆ తర్వాత కుజుడు ఉన్నాడు చూడండి, 8వ ఇంట్లో ఉన్నాడు. లగ్నాధిపతి 8వ ఇంట్లో ఉన్నాడు. అంటే 8వ ఇల్లు చెప్పాను కదా,
టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్, నక్సలైట్స్, మావోయిస్ట్స్, సీక్రెట్ యాక్టివిటీస్, డిటెక్టివ్స్, పోలీసు, ఇన్వెస్టిగేటివ్ ఏజెంట్స్, ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్, ఇలాంటివన్నిటినీ దేన్ని సిగ్నిఫై చేస్తుందంటే 8th సిగ్నిఫై చేస్తుంది. అలాంటి 8వ ఇంట్లో కుజుడు ఉన్నాడు. ఆ తర్వాత కుజుడు ఎవరు మనకి లగ్నాధిపతి. లగ్నాధిపతి 8వ ఇంట్లో ఉన్నాడు. తర్వాత 8వ ఇంటి అధిపతి బుధుడు 6వ ఇంట్లో ఉన్నాడు, అంటే మేషంలో ఉన్నాడు. ఇది నంబర్ 3 ఇంప్లికేషన్ కింద వస్తుంది, అంటే పరివర్తన యోగం కింద వస్తుంది. 8th లార్డ్ అండ్ 1st లార్డ్ ఇద్దరు పరివర్తన అయిపోయారు. చూడండి, ఒసామా బిన్ లాడెన్ అనగానే మనకు మైండ్లో వచ్చే ఒక ఇమేజ్ ఏంటంటే హీఈస్ ఎ గ్రూప్ ఆఫ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్, ఒక సీక్రెట్ ఆర్గనైజేషను. మనకు తెలుసు కదా, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అంటే కళ్ళకు కనిపించే ఒక సాధారణమైన ఒక విషయం కాదు. వాళ్ళు అసలు ఎక్కడుంటారో, ఎలా ట్రైనప్ అవుతారో, వాళ్ళ యాక్టివిటీస్ ఏంటో, వాళ్ళ ఐడియాలజీస్ ఏంటో ఏమీ మనకు తెలియదు. అలాంటి ఒక సీక్రెట్ ఆర్గనైజేషన్ని నడిపే ఒక వ్యక్తి ఇమేజ్ మన మైండ్కి వస్తుంది. ఎందుకంటే 8వ ఇంటి అధిపతి, లగ్నాధిపతి ఇద్దరు పరివర్తన అయిపోయారు. ఇక్కడ పరివర్తన అంటే తెలుసు కదా, వాళ్ళ ఇంట్లో వీళ్ళు, వీళ్ళ ఇంట్లో వాళ్ళు. కుజునింట్లో బుధుడు, బుధునింట్లో కుజుడు. ఆటోమేటిక్గానే ఆ ఐడెంటిటీ అనేది ఒక టెర్రరిస్ట్కి సంబంధించిన ఐడెంటిటీ అనేది వచ్చేస్తుంది. ఎస్పెషలీ ఆ పరివర్తన లగ్నాధిపతితో అయితే. ఆ తర్వాత మీరు చూడండి, నైసర్గిక పాపగ్రహాలు కేంద్ర స్థానాల్లో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి లగ్నంలోనే శని ఉన్నాడు, నైసర్గిక పాపగ్రహము. ఆ తర్వాత 7వ ఇంట్లో శుక్రుడు, 10వ ఇంట్లో గురువు. మీరు చూడండి, ఆయన ఫేమస్ సెలబ్రిటీనే. ఒసామా బిన్ లాడెన్ ఈస్ ఆల్సో ఏ సెలబ్రిటీ. బట్ ఆయనకుండే పేరు వచ్చేసి మంచి పేరు కాదు, చెడ్డ పేరు. ఆయన ఒసామా బిన్ లాడెన్ అనగానే మనకు గుర్తొచ్చే ఒక సింబల్ ఏంటంటే ఒక నెగిటివ్ పర్సన్, చాలామందిని బలి తీసుకున్నారు, చాలా ఒక సమాజానికి చాలా పనులు చేశారు ఆయన. అలాంటి ఇమేజే మనకు గుర్తొస్తుంది. ఎందుకలా అంటే సూర్యుడు, బుధుడు, కేతువు 6వ ఇంట్లో ఉండటం అనేది అలాంటి ఇంప్లికేషన్ తీసుకొచ్చింది. మీకు చెప్పాను కదా, సూర్యుడు కనుక బాగుంటే రికగ్నిషన్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. బట్ ఆ సూర్యుడు ఎలాంటి ఇంట్లో ఉన్నాడు, ఎలాంటి ప్లానెట్స్తో ఉన్నాడు, ఆ తర్వాత ఎలాంటి గ్రహాలచే చూడబడినాడు, దీన్ని మొత్తం చూడాలి మనం. చూడండి, సూర్యునికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ చంద్రుడు, రాహువు ఉన్నారు. తెలుసు కదా, చంద్రుడు, రాహువు, సూర్యుడు, కేతువు. చూడండి, ఇద్దరు కాంతిని ఇచ్చే గ్రహాలు. ఎవరు? సూర్యుడు, చంద్రుడు. వాళ్ళిద్దరితో గ్రహణం ఏర్పడే గ్రహాలు అంటే కేతువు, రాహువు కలయికతో ఉన్నారు ఇప్పుడు. సూర్యుడితో కేతువు, చంద్రుడితో రాహువు. అంటే చంద్రుడితో రాహువు ఉన్నారు. చూడండి, అదేంటంటే మనస్సు మీద ఒక నీడ లాంటిది. చంద్రుడు అంటే ఒక ఇల్యూషన్ అనేది క్రియేట్ చేస్తుంది మైండ్లో. మైండ్ అనేది కరెక్ట్గా ఒక పాజిటివ్ వేలో నడవాలనే దాన్ని రాహు వచ్చేసి డిస్టర్బ్ చేస్తాడు. వద్దొద్దు, నువ్వు మంచి దారిలో వెళ్ళకు, ఇలాంటి దారిలో వెళ్ళు. లేదా వాళ్ళకు ఉండే ఐడెంటిటీ అనేది సమాజానికి వ్యతిరేకంగా ఉంటుంది. మనకు టెర్రరిస్ట్ అంటే మనకు తప్పు, కానీ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఒక పవిత్ర యుద్ధం చేస్తున్నామని వాళ్ళు అనుకుంటారు. అలాంటి వాటిని సూచించేది ఏంటంటే చంద్రుడితో రాహు ఉండటం అనేది. సో చంద్రుడితో రాహువు అది కూడా 12వ ఇంట్లో, తర్వాత సూర్యుడితో కేతువు అది 6వ ఇంట్లో. దుస్థానాల్లో ఇలాంటి యోగాలు ఏర్పడటం అనేది ఒక మనిషికి నెగటివ్ నేమ్ అనేది ఇస్తుంది. బట్ హీ విల్ బీ ఫేమస్ ఇన్ ఏ బ్యాడ్ వే, నాట్ ఇన్ ఏ గుడ్ వే. ఒసామా బిన్ లాడెన్ని చంపేశారు అమెరికన్స్, ఎందుకంటే ఆయన ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్కి లీడరు. ఆ తర్వాత చాలామంది ఆయన మూలన చనిపోయారు. చాలా సమాజంలో ఆయన మూలన చాలా లాసెస్ జరిగింది. ఇలాంటివన్నిటికీ కారణము చెప్పాను కదా, యోగాలు అనేవి ఒక దుస్థానాల్లో జరుగుతూ ఉన్నాయి. దుస్థానాధిపతులు శత్రువులతో కంజంక్ట్ అయినారు వాళ్ళు. సూర్యుడు, కేతువు శత్రువులు, చంద్రుడు, రాహువు శత్రువులు. ఆ తర్వాత సూర్యుడు, చంద్రుడు కాంతినిచ్చే గ్రహాలు, రాహువు, కేతువు గ్రహణం పట్టే గ్రహాలు. సో మీకు తెలుసు కదా, గ్రహణం ఎప్పుడు వస్తుంది? సూర్యుడు, చంద్రుడు కనుక రాహు, కేతువు డిగ్రీస్ని క్రాస్ చేస్తున్నప్పుడు గ్రహణం అనేది ఏర్పడుతుంది. ఎవరెవరో అస్ట్రాలజీని వచ్చేసి ఇప్పుడు సైన్స్ కాదు, అస్ట్రాలజీ ఈజ్ సంథింగ్ సూపర్స్టిషన్ అని అంటారు. కానీ ఇప్పటికి కూడా గ్రహణం ఏర్పడేది అస్ట్రాలజీలో కేతుగ్రస్త గ్రహణం సపరేట్గా ఉంటుంది, రాహుగ్రస్త గ్రహణం సపరేట్గా ఉంటుంది. మీరు ఎప్పుడైనా గ్రహణాలు ఏర్పడే టైంలో చూడండి,
అలాంటి యాక్టివిటీస్ అనేది కొంచెం యాంప్లిఫై అవుతుంది, సమాజానికి వ్యతిరేకంగా ఉండే యాక్టివిటీస్. సో అస్ట్రాలజికలీ దిస్ ఈస్ రియల్ అండ్ ఇట్ ఈస్ బిలీవబుల్, ఇట్ ఈస్ ప్రాక్టికల్. మొత్తం ఇలాంటివి నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, అస్ట్రాలజీ అనేది చాలామంది సూపర్స్టిషన్ అంటారు, ఎస్పెషల్లీ ఇండియన్స్. మన భారతదేశంలో పుట్టిన ఈ విద్యని భారతీయులే అవహేళన చేస్తే అది చాలా తప్పు. వేరే దేశాల వాళ్ళు వచ్చి ఇక్కడి జ్యోతిష్య శాస్త్రాన్ని నేర్చుకుని, సంస్కృతాన్ని నేర్చుకుని వాళ్ళ దేశాల్లో వాళ్ళు అప్లై చేస్తున్నారు. జర్మన్లో ఇప్పటికి కూడా సంస్కృతం అనేది ఒక మెయిన్ లాంగ్వేజ్. అక్కడ ఇప్పుడు కంపల్సరీ చేసేసారు సాంస్క్రిట్ ఎడ్యుకేషన్ అనేది. బట్ ఇండియాలో ఇంకా ఆ ఎడ్యుకేషన్ అనేది ఇంకా రాలేదు. మనం ఇండియన్స్ వచ్చేసి సాంస్క్రిట్ను ఒకలా చూస్తాము, జ్యోతిష్యం అంటే మన ఇండియన్ సైన్స్నే మనము తక్కువగా చేసి చూస్తాము. మనము ఏం చేస్తామంటే, సపోజ్ ఫారిన్ వాళ్ళు మన విద్యను నేర్చుకోపోయి వాళ్ళ దేశాల్లో వాళ్ళు ఇంప్లై చేస్తే అప్పుడు వాళ్ళని చూసి అవును ఇది కరెక్టే అని మనం ఒప్పుకుంటాం. ఆ స్థాయికి మనం దిగజారిపోయాము. యోగా అనేది కూడా ఇండియాలో ఫస్ట్ పుట్టింది, బట్ ఇండియాలో అది పాపులర్ కాలేదు. ఎప్పుడైతే ఇంటర్నేషనల్ పీపుల్ వచ్చి ఇండియాలో నేర్చుకుని వాళ్ళ దేశాల్లో వెళ్ళి దాన్ని ఇంప్లై చేశారో అప్పటి నుంచి యోగా పైన ఇండియన్స్కి ఆసక్తి పుట్టింది. సో మనము ఫారినర్స్ని చూసి ఇన్ఫ్లుయెన్స్ అవ్వడంలో ఇప్పుడు చాలా ఒక హై రేంజ్కి వెళ్ళిపోయాం. మన ఓన్ యూనిక్నెస్, మన ఓన్ సైన్స్, మన విద్యకి మనం విలువ ఇవ్వటం మానేసాము. దయచేసి అలా చేయకండి. అస్ట్రాలజీ అనేది మూఢనమ్మకం కింద ఎవరు కన్సిడర్ చేయొద్దు. ఎందరో మహానుభావులు అస్ట్రాలజీ గురించి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఎస్, సమాజంలో కొంతమంది ఉన్నారు, దేర్ మే బి సమ్ పీపుల్ హూ యూస్ దిస్ ఎడ్యుకేషన్ ఇన్ ఏ బ్యాడ్ వే. ఆ తర్వాత సరైన జ్ఞానం లేకపోవడంతో బతుకు తెరువు కోసం జ్యోతిష్కులుగా మారిన కొంతమంది వ్యక్తులు ఉన్నారు. ఆ తర్వాత ఏదో పట్టుకుటి కోసం చేసే పనిగా జ్యోతిష్యాన్ని ఎంచుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళు చెప్పేదానికి ఒక రియల్ జ్యోతిష్కుడు చెప్పేదానికి చాలా తేడా ఉంటుంది ప్రిడిక్షన్స్. యాక్చువల్లీ ఈ ఇమేజ్ రావడానికి అస్ట్రాలజీకి మెయిన్ రీజన్ వచ్చేసి బోగస్ పీపుల్ ఎక్కువ అవడము. దాన్ని మనం ఏం చేయలేము. బట్ ఎప్పుడూ ఒక విద్యని కామెంట్ చేయకండి, ఎందుకంటే ఆ విద్య గురించి మనకేం తెలియదు. మనకి తెలియని విద్య గురించి మనకు కమెంట్ చేసే రైట్ ఎవరూ మనకి ఇవ్వలేదు. నాకు సంగీతం రాదు అలా అనేసి సంగీతం గురించి నేను కామెంట్ చేయకూడదు కదా. నాకు సంగీతం రాలేదు అనే కుళ్ళు కడుపు మడుతూ నేను ఎందుకు సంగీతాన్ని అవహేళన చేయాలి? నాకు పద్యాలు రాయడం రాదు, పోయిట్ ఎలా ఉంటారో నాకు తెలీదు, వాళ్ళ మైండ్ ఎలా ఉంటుందో కూడా నాకు తెలీదు. బట్ వాళ్ళ పద్యాలు నాకు అర్థం కాలేకపోయినంత మాత్రం నేను పద్యాలు తప్పు, వాళ్ళు చేసే ఈ పని తప్పు అని నేను చెప్పకూడదు. ప్రతి ఒక్క విద్యకి దాని యొక్క ఇంపార్టెన్సు, ఇంప్లికేషన్స్ ఉంటుంది. అందుకే నేను ఒసామా బిన్ లాడెన్ గారికి మర్యాదగా బిన్ లాడెన్ గారు అని ఎందుకంటాను అంటే, వాళ్ళు చేసే ఒక పనికి కూడా ఏదో ఇంప్లికేషన్ ఉంటుంది. నేను నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు అది తప్పు అనిపించవచ్చు, బట్ వేరే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అది రైట్ అనిపించవచ్చు. ఇక్కడ ఎవరిది కరెక్ట్ ఎవరిది రైట్ అనేది వాళ్ళ పర్సెప్షన్ పైన వెళ్ళిపోతుంది. అందుకే నేను ప్రతి ఒక్క విద్యకి మనం మర్యాద ఇవ్వాలి, దేన్ని మనము తక్కువగా చేసి చూడకూడదు. ఓకే, ఇప్పుడు మనం చాలా ఆఫ్ ద టాపిక్ వెళ్ళిపోయాము. సో ఫర్ ద లాస్ట్ ఎగ్జాంపుల్, టైం కూడా చాలా అయిపోతుంది, లాస్ట్ ఎగ్జాంపుల్కి వెళ్ళిపోతాము. ఇప్పుడు లాస్ట్ ఎగ్జాంపుల్లో చెప్పబోయేది ఎవరిదంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారిది. తెలుసు కదా, మన నేషనల్ యాంథమ్ రాసిన ఆయన, జనగణమన రాసిన ఆయన రవీంద్రనాథ్ ఠాగూరు. ఆయనది మీన లగ్నము. చూడండి, కాలపురుష చక్రంలో మీన లగ్నం అంటే 12వ ఇల్లు అవుతుంది మీనము. 12వ ఇల్లు మనకి దేన్ని సూచిస్తుంది? ఇమాజినేషన్ను, స్పిరిచువాలిటీ, అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్, ఇన్ఫనైట్ హ్యాపీనెస్, మెంటల్ పీస్, అంతులేని కొన్ని విషయాలు, ఎండ్లెస్ జర్నీ, ఇలాంటివన్నిటిని 12th హౌస్ సూచిస్తుంది మనకి. ఇప్పుడు ఇక్కడ చూడండి, లగ్నమే 12th హౌస్. ఇప్పుడు మనకి ఒక పోయం రాయాలని అంటే ఆ పోయంకి కావాల్సిన క్రియేటివిటీ అనేది నార్మల్ పీపుల్కి ఉండదు. అది అవుట్ ఆఫ్ ద బాక్స్ థింక్ చేయాలి వాళ్ళు. మీరు చూడండి, ఈ పోయిట్స్ అంతా వాళ్ళ పర్సనాలిటీని చూడండి, వాళ్ళు పెద్దగా వాళ్ళు వేసుకున్న బట్టల మీద కానీ, వాళ్ళ హెయిర్ స్టైల్ మీద కానీ, వాళ్ళ ఆస్థెటిక్స్ మీద కానీ వాళ్ళు చాలా శ్రద్ధ చూపించరు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు వాళ్ళ మైండ్ నిరంతరము అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్లోనే ఉంటుంది. అండ్ ఒక ఇమాజినేషన్, ఆ ఇమాజినేషన్ అంటే తెలుసు కదా, ఊహించేది. మనం ఎలా ఊహిస్తామనేది మన 12వ ఇల్లు సూచిస్తుంది. అలాంటి 12వ ఇల్లు రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి లగ్నంగా ఏర్పడింది.
ఆ తర్వాత ఆ లగ్నంలో ఎవరున్నారో చూడండి, పంచమ స్థానాధిపతి, ఫిఫ్త్ లార్డ్, హూ ఇండ్యూసెస్ క్రియేటివిటీ. తెలుసు, చెప్పాను కదా, పంచమ స్థానము మనకి సంతాన స్థానము, ఆ తర్వాత క్రియేటివిటీ, రెండింటిని ఇండ్యూస్ చేసే ఫిఫ్త్ హౌస్. అలాంటి ఫిఫ్త్ లార్డు లగ్నంలో ఉన్నారు. తరువాత లగ్నాధిపతి అయినటువంటి గురువు పంచమ స్థానానికి వెళ్ళిపోయాడు. లగ్నాధిపతి గురువు పంచమ స్థానము అంటే పర్సనాలిటీ అనేది క్రియేటివ్ హౌస్లోకి వెళ్ళిపోయింది. అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారిని చూడగానే ఒక పోయెట్ అనే ఒక ఐడెంటిటీ వచ్చేస్తుంది. ఎందుకంటే క్రియేటివ్ పర్సన్. పంచమ స్థానం అనేది మనకి క్రియేషన్, మొత్తం క్రియేషనే, ఎయిదర్ బేబీస్ ఆర్ టాలెంట్స్, ఎనీథింగ్ విచ్ ఇస్ రిలేటెడ్ టు క్రియేటివిటీ. మొత్తం ఆ లగ్నాధిపతి వెళ్ళి పంచమ స్థానంలో కూర్చోగానే లగ్నానికి పంచమ స్థానానికి రెండింటికినూ ఐడెంటిటీ క్యారెక్టరిస్టిక్స్ అనేది యాడ్ అయిపోతాయి. లగ్నంలో ఫిఫ్త్ లార్డు, ఫిఫ్త్ హౌస్లో లగ్నాధిపతి. ఇది ఒక మహాపరివర్తన యోగం ఇది. ఆ తర్వాత మీరు చూసుకున్నట్టయితే గురువు పంచమ స్థానంలో ఉచ్చం, ఒక ఉచ్చమైన గ్రహము లగ్నాధిపతితో పంచమ స్థానాధిపతితో పరివర్తన చెందడం అనేది మహాయోగము. ఇది ఒక యోగము ఈ రవీంద్రనాథ్ ఠాగూర్ గారి జాతకంలో. తరువాత మనం ఫస్ట్ పాయింట్ చూసుకున్నాం కదా, ప్రామినెన్స్ ఆఫ్ సన్, సూర్యుడు ఎలా ఉన్నాడు, ఆయన అంత పేరు ప్రఖ్యాతి గాంచడానికి మెయిన్ రీజన్ చూడండి. సూర్యుడు ఎక్కడ ఉన్నాడు? 2వ ఇంట్లో ఉన్నాడు, అంటే మేషంలో పీక్ ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు. సూర్యుడికి అత్యున్నత బలం చిక్కేసింది అక్కడ. సూర్యుడు కూడా ఎవరున్నారు చూడండి, బుధుడు, శుక్రుడు. ఇదివరకు మనం చూసుకున్న చాలా జాతకాల్లో సూర్యుడు, శుక్రుడు, బుధుడు కంజంక్ట్ అయినారు. ఎవరెవరి జాతకాల్లో అంటే రతన్ టాటా జాతకంలో సూర్యుడు, బుధుడు, శుక్రుడు ఉన్నారు. బట్ అది ధనుర్లగ్నము. ఇక్కడ రవీంద్రనాథ్ ఠాగూర్ గారి జాతకంలో సూర్యుడు, బుధుడు, శుక్రుడు మేషంలో ఉన్నారు. ఇది నంబర్ వన్ ఇంప్లికేషన్. సూర్యుడికి బలం బాగా ఉంది ఇక్కడ. ఆ తర్వాత నెక్స్ట్ కేంద్రం చూడండి, 4వ ఇల్లు. 4వ ఇంట్లో ఎవరున్నారు చూడండి, కుజుడు, కేతువు. అలాగే 10వ ఇంట్లో చూడండి రాహువు. నేను చెప్పాను కదా, నైసర్గిక పాపగ్రహాలు కేంద్ర స్థానాల్లో ఉంటే మాస్ ఫేమ్ ఇండికేట్ చేస్తాయి. ఇక్కడ చూడండి, నైసర్గిక పాపగ్రహాలైన కుజుడు, రాహువు, కేతువు 4వ ఇంట్లో 7వ ఇంట్లో ఉన్నారు. కుజుడు, కేతువు 4వ ఇంట్లో, రాహువు 10వ ఇంట్లో ఉన్నారు. సో దీస్ ఇండికేట్ మాస్ ఫేమ్, మాస్ రికగ్నిషన్. ఇదొకటి. తరువాత మీరు చూసుకున్నట్టయితే ఈయన రాసిన ఈ పద్యాలన్నీ చాలా ఇమాజిన్ చేసుకుని రాశాడు, చాలా క్రియేటివిటీ. ఎందుకనంటే 10th లార్డ్ చూడండి మనకి కర్మస్థానాధిపతి, ఆ తర్వాత ప్లానెట్ రెస్పాన్సిబుల్ ఫర్ నేమ్, ఫేమ్ అండ్ రికగ్నిషన్, జూపిటర్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ 5th హౌస్. ఆయన జీవితంలో ఒక మంచి పేరు, ప్రఖ్యాతి, గౌరవము, మర్యాద ఇలాంటి ఇచ్చే ఒక గ్రహము ఎవరంటే బృహస్పతి, గురువు. ఆయన వెళ్ళి పంచమ స్థానంలో ఉన్నారు, ఉచ్చ స్థాయిలో ఉన్నారు. తరువాత పంచమ స్థానాధిపతిచే పరివర్తన చెందబడ్డాడు. ఇంతకంటే మహాయోగం ఏదైనా ఉంటుందా చెప్పండి? అందుకే రవీంద్రనాథ్ ఠాగూర్ని మనము నోబెల్ ప్రైజ్ కూడా ఇచ్చారనుకుంటా. నోబెల్ ప్రైజ్ భారతరత్ననో కరెక్ట్గా తెలీదు. బట్ ఆయన అంత క్రియేటివ్ పర్సన్గా ఎదగడానికి కారణము మూన్ అండ్ జూపిటర్ పరివర్తన. మూన్ అంటే ఏంటి? మనసు. జూపిటర్ అంటే జీవము మనస్సు ఎప్పుడైతే పరివర్తన చెందుతుందో ఆ క్రియేటివిటీ, ఇమాజినేషన్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. బట్ ఇదే గనక సూర్యుడు గనక బాలేకపోయింటే జాతకంలో ఈయన క్రియేటివ్ పర్సన్గా ఉండేవాడు. బట్ ఆయనకు ఆ పేరు, రికగ్నిషన్ అనేది రాదు. ఇక్కడ సూర్యుడు ఉచ్చం అయినందువల్లే ఆయనకి పేరు, ప్రఖ్యాతి, గౌరవ మర్యాదలు, మాస్ అట్రాక్షను ఇలాంటివన్నీ జరిగింది. సో నేను ఈ వీడియో మూలంగా మీకు కన్వే చేయదలుచుకుంది ఏంటంటే, సూర్యుడు గనక బాగుంటే జాతకంలో ఎనీవే లగ్నంతో కానీ, 10వ ఇంటితో కానీ, లగ్నాధిపతితో కానీ, దశమస్థానాధిపతితో కానీ, 11వ ఇంటి అధిపతితో కానీ ఎనీవే సూర్యుడు కనుక రిలేట్ అయి ఉంటే వాళ్ళు ఉండే ఎన్విరాన్మెంట్లో వాళ్ళకి మంచి పేరు, ప్రఖ్యాతి, గౌరవం, మర్యాదలు, పాపులారిటీ అనేది వచ్చేస్తుంది. ఆ పాపులారిటీ అనేది మంచిగానైనా రావచ్చు, చెడ్డగానైనా రావచ్చు. చెప్పాను కదా, చెడ్డవాళ్ళు కూడా ఫేమస్ అయినారు, చెడ్డవాళ్ళు చాలా ఫేమస్ అయినారు. అలాంటి వాళ్ళది కూడా నేను చేస్తాను ఫ్యూచర్లో జాతకాలు. బట్ ఫేమస్ అనేది మంచిగాను కావచ్చు, చెడ్డగాను కావచ్చు. బట్ ఫేమస్ కావాలి అంటే కామన్గా సూర్యుడు బాగుండాలి. కేంద్ర స్థానాల్లో నైసర్గిక పాపగ్రహాలు ఎన్ని ఉంటే అంత మంచిది. తరువాత
10వ ఇంటి అధిపతి లగ్నాధిపతి వీళ్ళిద్దరి మధ్యన ఏదైనా రిలేషన్ ఉండాలి. అప్పుడే కర్మజీవ యోగము లేదా ధర్మకర్మాధిపతి యోగము ఏదైనా సరే జరగడానికి మెయిన్ రీజన్ను లగ్నాధిపతి 10th హౌస్ లార్డ్ ఇది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత ఫ్యూచర్లో కూడా చాలామంది జాతకాలు మనం డిస్కస్ చేసుకోబోతున్నాము. వాళ్ళ జాతకాల్లో ఉండే కొన్ని క్రిటికల్ పాయింట్స్, ఎందుకు వాళ్ళు అలా అవడానికి రీజన్స్ ఏమి, ఇలాంటి వాటి గురించి మనం డిస్కస్ చేసుకుందాము. సో ఈ వీడియో ఇంత ఓర్పుగా విని చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.